నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. మన జీవితాల్లోకి వద్దన్నా వచ్చేది మరణం. ఇది తప్పదని తెలిసినప్పటికీ ఆ మరణం అనేది ఇతరులకే తప్ప తమకు రాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు మనుషులు. అదలా ఉంటే మరణానంతరం ఆ వ్యక్తుల కోసం చేసే అపరకర్మలు, అపరక్రియల విషయంలో ఎన్నో అపోహలు, ఎంతో అవగాహన రాహిత్యం కనిపిస్తుంటాయి. అపరక్రియలు ఎందుకు చేస్తున్నామో, పిండ ప్రదానాల ప్రాధాన్యత ఏంటో, దానాలెందుకో, మరణానంతరం జీవి ప్రయాణమేటో ఈ విషయాలేవీ తెలియని పరిస్థితి నేటి తరంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అపరకర్మల్లో దాగిన అపార విజ్ఞానం గురించి మనకు తెలియజేయడానికి మన ముందుకొచ్చారు జ్యోతిష అధ్యాపకులు, ఆధ్యాత్మిక విషయాల విశ్లేషకులు శ్రీ జాలా సోమనాథ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సోమనాథ శాస్త్రి గారు. జాగృతి ప్రేక్షకుల కోసం ఈ రోజున ఒక అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పృశించేందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మానవ జీవితంలో ఏది తప్పినా తప్పకపోయినా మృత్యువు అనే దాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే ఈ మృత్యువు లేదా మరణం అనే అంశంతో ముడిపడినటువంటి అపరక్రియలు కావచ్చు, లేకపోతే అపర కర్మలు కావచ్చు, ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో ఎంతో భయం, అదే సమయంలో దానికి సంబంధించి చాలా తక్కువ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి కొంచెం మీరు వాటితో ముడిపడిన విషయాలు, విశేషాలు కాస్త ప్రస్తావించాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండానండి. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురాసురై సర్వవిఘ్న హరేస్తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. మీరు చాలా సముచితమైనటువంటి ప్రశ్న, సందేహం లేవనెత్తారు. ఈ కాలంలో మనం అనుకునేటువంటి ఫాస్ట్ లైఫ్ అనేటువంటి చోట, ఈ సందర్భంలో ఎవరైనా సరే భయపడేది మరణం గురించి. ఎన్ని శాస్త్రాలు ఎంత ఘోషించినా మరణం అంటే భయం లేని వారు ఎవరు ఉండరు. ఈ మరణం తరువాత మరి ఏం జరుగుతుంది అనేది బ్రతికున్న వాళ్ళకైతే తెలియదు, మరణించిన వాళ్ళు చెప్పలేరు. అందువల్ల మనం ఊహించవలసిందే. మరి ఊహకి ఆధారం లేకుండా ఊహలు ఉండకూడదు. మరి ఆధారం, అది నిర్ధారించబడిన ఆధారం మనకి లభించాలి అంటే మళ్ళీ మనం భారతీయ సనాతన ధర్మంలో చెప్పబడిన ఎన్నో శాస్త్ర విషయాల వైపు వెళ్ళాలి. భారతీయ సనాతన ధర్మంలో మనకు ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రాలన్నీ కూడా అత్యంత సమగ్రమైన విజ్ఞానాన్ని అందించారు. దాంట్లో మనిషి పుట్టక ముందు నుండి, సృష్టి జరిగినప్పటి నుండి, పరిణామం ఏం జరిగింది, తర్వాత మానవుడు పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మానవుడు సంఘజీవిగా ఏం చేస్తుంటాడు, ఆ తర్వాత మరణించిన తర్వాత ఏమవుతుంది, ఇవి అన్నీ వాళ్ళు పరిశోధించారు. ఇప్పుడున్నట్టుగా కాలం కాకుండా అప్పటి కాలంలో వేరే పనులేవి ఉండేవి కావు. అందువల్ల వాళ్ళు మొదలు కూలంకషంగా అన్ని విషయాల మీద పరిశోధన సాగించారు. ప్రకృతి మీది పరిశోధన. ఆ క్రమంలో మనకి శాస్త్రాలు అందించారు. పరిశోధించి వాళ్ళేమి ఊరుకోలేదు. ఇది ముందు తరాలకి తెలియాలి అని మనకి శాస్త్ర విజ్ఞానాన్ని అందించారు. ఈ మొత్తం సమగ్ర విజ్ఞానం అంతా కూడా మన భారతీయ వేద వాంగ్మయంలో ఉంది. వేద వాంగ్మయము అంటే వేద సంబంధించిన లిటరేచర్ అంటాం. అవి ఏమిటి అంటే ముందు దాంట్లో వేదాలు ఉంటాయి. ఆ వేదాల తర్వాత వచ్చినటువంటి స్థాయిలో మనకి పురాణాలు ఉంటాయి. పురాణాల తర్వాత ఉపనిషత్తులు ఉంటాయి. దాని తర్వాత శాస్త్రాలు, షట్ శాస్త్రాలు అంటారు, శాస్త్రాలు ఉంటాయి. ఆ తర్వాత ఇతిహాసాలు ఉంటాయి. అన్నింటిలోనూ ఒకటే విజ్ఞానం, మనిషికి సంబంధించిన పూర్తి విజ్ఞానం. దాంట్లో మనిషి పుట్టుక, మనిషి జీవితం, మనిషి మరణం, మరణానంతరం, ఈ విధంగా మనకి లభించేటువంటి విజ్ఞానంలో మనిషి మరణానికి భయపడకూడదు అని మొదటి నుంచి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా భయపడకూడదని అంటాం, కానీ చివరికి మన దగ్గరకు వచ్చే వరకు మనం భయపడతాం. ఆ క్రమంలో భయం అనేది సహజం. ఏ జీవికైనా మరణం అనగానే భయం. అది ఏమవుతుందో తెలియదు, కానీ
మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ జీవి చెప్పలేరు. మరి ఆ జీవి చెప్పకుండా మన ఋషులు దర్శించారు. ఆ దర్శించిన విషయాన్ని మనం తెలుసుకోవడం నిజంగా చాలా అవసరం. ఈ రోజుల్లో అన్నింటి లోతుపాతులు తెలుసుకునేటువంటి ఈ కాలంలో మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది. నేను మీరు అడిగిన దానికి భయం అవసరం లేదు. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చెప్పారు అన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ భయం దగ్గరకు వచ్చేసరికి ఈ మరణం అనేది నిజంగా భయపడదగ్గ విషయమేనా? ఎందుకు భయపడాలి? దీన్ని నివారించడం ఎట్లాగా? ఇది ఎంతో ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన ప్రశ్న. మనిషి మరణానికి భయపడాలా? ఎవరు చెబితే మనం భయపడం, మరణం వచ్చిందంటే భయపడం. ఎవరికైనా ఈరోజు డాక్టర్ గారు వచ్చేసి నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పాడు అనుకోండి, ఆ మనిషి పూర్తిగా భయపడిపోతాడు. అందుకే ఈ మధ్య హాస్పిటల్స్లో కౌన్సిలింగ్ రూమ్స్ అని పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్తారు తప్ప వాళ్ళకి చెప్పరు. ఆ కారణంగా భయం అనేది మన మనస్సులో జొరబడితే మనకి అనుకోకుండా మనం అనుకునే సంఘటన త్వరగా జరిగిపోయే అవకాశం ఉంది. ఎక్కడో చదివాను, హిట్లర్ తన బందీలను చంపడానికి ఏ ఆయుధము ఉపయోగించేవాడు కాదు. వాళ్ళకి గుండు గీయించి వాళ్ళ తల మీద ఒక్కొక్క చుక్క నీటి చుక్క పడేలా చేసి వాళ్ళకి చెప్పేవాడట. అంటే అతను చెప్పేవాడు కాదు, అతను అరేంజ్మెంట్ చేసేవాడు. నీకు 1000 చుక్కలు పడ్డ తర్వాత నువ్వు చచ్చిపోతావని చెప్పేవాడట. అప్పుడు ఈ బందీ మనిషి ముందు ఆ 1000 చుక్కలను లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు. వాడు చివరికి 1000 చుక్కకి ఎవరు చెప్పకుండానే చచ్చిపోయేవాడు. భయం అంత చేస్తుంది. అందుకే దేనికి భయపడకూడదంటారు. అంటే మరణానికి భయపడకపోయినా వస్తుంది. అయితే ఇది భయపడతగినది అంటే భయపడతగినది ఏం కాదు, కానీ భయపడకుండా ఉండలేనిది. భయపడతాం. మరి తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకి అనుభవం లేదు, ఎవరు చెప్పలేదు కాబట్టి తర్వాత ఉండేటువంటి అత్యంత ఆనందకరమైనటువంటి లోకం మనకి తెలియదు. మన ఋషులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. మరణం తర్వాత తప్పకుండా బాగుంటుందనే చెప్పారు. దానికి తగ్గట్టుగా గత 20-30 ఏళ్లలో పాశ్చాత్య దేశాలలో మరణించారు అని ధృవీకరించబడిన తర్వాత బతికిన వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ ఒక్కరూ కూడా, దానికి చాలా పుస్తకాలు వచ్చాయి, అంటే పునర్జన్మ గురించి అన్న పేరుతో వచ్చాయనుకోండి, కానీ ఎక్కడా కూడా ఇంటర్వ్యూ చేయబడిన వాళ్ళు మేము చనిపోయిన తరువాత బాధపడ్డాము అని చెప్పలేదండి. మాకు ఎక్కడ లేని ఆనందం కలిగిందని చెప్పారు. అసలు ఆ ఆనందాన్ని వర్ణించలేము అని చెప్పారు. వీళ్ళంతా ఎవరు? చనిపోయారు అని డాక్టర్లు ధృవీకరించిన తరువాత మళ్ళీ బతికిన వాళ్ళు. ఎలా బతికారో ఎవరికి తెలియదు, కానీ బతికారు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు. చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. ఇది అక్కడ జరిగింది. అది ఏదీ జరగకుండా భారతదేశంలో మన ఋషులు ఏమీ లేకుండా ఎప్పుడో మనకి చెప్పేశారు, చనిపోయిన తర్వాత మరొక లోకానికి వెళతాము అని. ఆ వెళ్ళే లోకం ఎలా ఉంటుందో అది మనం జీవించినప్పుడు ఏం చేశామో దాని రివ్యూతో తెలుస్తుంది అన్న. అందువల్ల మనకి మన వాగ్మయంలో మనకి అత్యంత ఏమంటాం దాన్ని, ఆ సాధికారమైనటువంటి పురాణం ఏది అంటే గరుడ పురాణం. గరుడ పురాణంలో, కాకపోతే దాంట్లో చెప్పినటువంటి విధానంలో అది అప్పటి కాలానికి చెప్పబడింది. అంటే సాధారణంగా ఆటవిక జీవన సమయానికి జీవన విధానంలో ఉన్నప్పుడు చెప్పారు. అందువల్ల కొంచెం భయం కలిగించేలా దాంట్లో వివరించారు. కానీ కొంచెం మనం దాన్ని వడపోసి ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న సైన్స్ని కనుక గమనిస్తే మనం ఎవరైనా సరే చనిపోయిన తరువాత ఒక చోటికి ఎక్కడికో వెళతారు. అది ఈ తర్వాత జరిగిన పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు బతికి ఉన్నప్పుడు చేసినటువంటి పనులకి సంబంధించిన ఆ భావనతో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దాన్ని మన వాళ్ళు స్వర్గము నరకము అని రెండు విధాలుగా చెప్తారు. స్వర్గము అనేదేమో మనం చేసే మంచి పనులకి చాలా హాయిగా ఉండే అనుభవం అని,
నరకము అంటే మన ఆత్మ వద్దని చెప్పినా చేసిన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలకి పడే పశ్చాత్తాపము నరకమైన భావనగా ఇచ్చారు. ఆ నరకాన్ని వర్ణించారండి. ఆ వర్ణించిన కారణంగా మనం భయపడుతున్నాం. అందువల్ల అలాంటి పనులు చేయకుండా మనల్ని కట్టడి చేయగలిగారు కాబట్టే మనం ఈరోజు అలాంటి పనులు చేయకుండా చనిపోవాలి అని అనుకునేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. అత్యంత సాధారణ స్థాయికి ఆ విజ్ఞానాన్ని చేర్చారు మన ఋషులు ఈ పురాణాల ద్వారా. సో ఆ క్రమంలో మనం ఈరోజు చాలా ఆబ్జెక్టివ్గా ఏమనుకోవాలి అంటే, ఏ మనిషి అయినా చనిపోయిన తరువాత తప్పకుండా తను గడిపిన జీవితానికి సంబంధించిన సమీక్ష చేసుకుంటారు, స్త్రీ అయినా పురుషుడైనా. అయితే దానికోసం ఒక కండిషన్ ఏంటంటే, ఈ జీవించడం అనేది కొంతకాలం జరగాలి. తక్కువ కాలం జరిగితే సమీక్ష ఉండదు. కొంతకాలం అంటే ఎంత మరి? ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు లాభం లేదు. కనీసం ఆ మనిషి పెద్దవాడై సమాజంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాక అంతవరకు చూసుకోవాలి. దీన్ని మన వాళ్ళు చాలా సున్నితంగా చిన్నపిల్లలు, బాలలు అయినట్టయితే వాళ్ళకి ఇది అంత అనుభవంలోకి రాదు అని చెప్పారు. కాస్త పెద్దవాళ్ళై అంటే ఆ కాలంలో పెళ్ళయి కాస్త పెద్దరికం వచ్చిన వాళ్ళకి, అంటే ఈ రోజుల్లో మనం అనుకునేటువంటి మెజారిటీ వచ్చిన వాళ్ళు, ఇలా శాస్త్రాన్ని కనుక ఈనాటి పరిభాషలో చెప్పుకోవాలంటే, మైనారిటీ తీరని వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఈ సమీక్ష ఉండకపోవచ్చని, మైనారిటీ తీరిన వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఈ సమీక్ష ఉంటుందని మనం భావించవచ్చు. ఈ సమీక్ష చేసుకున్నాక ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి లోని శక్తి, ఆత్మ కాదండి, ఆత్మ వేరు, చనిపోయిన మనిషి యొక్క శక్తి వేరు, దేహశక్తి. ఈ దేహశక్తిని గరుడ పురాణంలో జీవుడు అని వర్ణించారు, ఆత్మ అని వర్ణించలేదు. గరుడ పురాణంలో ఎక్కడా కూడా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మ అన్న పదం లేదు. ఏముంది మరి? జీవుడు, జీవుడు అనే ఉంది. ఈ జీవుడు ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఈ సమీక్ష చేసుకున్నాక ఏం జరుగుతుంది అనేది బాగా వర్ణించారు వాళ్ళు. ఇది ఈ విధంగా మనం ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం ఏంటి అంటే, మనం జీవించినంత కాలం మనకి నేను సంతోషంగా జీవించాను, ఇతరులకి ఏ విధమైన బాధ కలిగించలేదు అన్న సారాంశం వచ్చేలా మనం జీవించాలి అని దీని యొక్క భావం. అయితేనండి, ఈ జనన మరణాలకు సంబంధించి మనం ఇప్పుడు మరణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మరణానంతరం జీవి ప్రయాణం ఎలా ఉంటుందని మన ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు తెలియజేశారు. ఈ భూమండలం మీద మన ఋషులు వాళ్ళ రీసెర్చ్ అంతా భూమి మీదనే చేశారండి. భూగోళం అవతలికి వెళ్ళలేదు కాబట్టి భూగోళం మీద అసలు ప్రాణులు ఎన్ని అని చూశారు, ఎన్ని రకాలు ఉంటాయని చూశారు. ఇదంతా ట్రాష్, ఇప్పుడు నేను ఎలా నమ్మను అంటే నమ్మకండి, కానీ వాళ్ళు చేసిన రీసెర్చ్కి నేను నమ్మము అన్నప్పుడు నమ్మకపోవడానికి మీరు రీసెర్చ్ చేసి చూపించండి. ఇక్కడ పురాణాల ఆధారంగా మనం ఒకటి చెప్పుకుంటున్నాం, రీసెర్చ్ చేయబడింది. దాంట్లో వాళ్ళు ఏం గమనించారంటే, ఈ భూమండలం మీద ఉండేటువంటి జీవరాశులు అంటాం, జీవకోటి అంటాం, ఇవన్నీ కూడా 84 లక్షల విధంగా వాళ్ళు నిర్వచించారు. అసలు ఒక చోట మనకి 84 లక్షలని చెప్పారు అంటే ఏదో ఒక రీసెర్చ్ చేయకుండా వాళ్ళు మనకి ఎలా చెప్పారు? చెప్పలేరు కదా. సో 84 లక్షల రకాల జీవరాశులు ఉంటాయి అన్నారు. ఈ 84 లక్షల అనగానే మరి ఏమిటి, దాన్ని మళ్ళీ సబ్ హెడింగ్స్ కావాలి కదా. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, టోటల్గా 4 రకాలుగా ఉంటాయి అన్నారు. ఒకటి ఉద్భుజములు అంటారు, అంటే మొలకెత్తి జీవించేది. అంటే ఒక విత్తనం ఉంటుంది, ఆ విత్తనం భూమిలో వెళ్తుంది, భూమి నుంచి అది విత్తనం వృక్షంగా మారి మొక్కగా మారి జీవిస్తుంది. అందువల్ల వీటన్నింటినీ స్థావరములు అంటారు, అంటే ఒకే చోట ఫిక్స్ అయి ఉంటాయి.
అవేం తిరగవు. చెట్టు పుట్టిన తర్వాత అదేం తిరిగి రాదు అని. అందువల్ల స్థావరములకు సంబంధించింది ఉద్భుజములు అన్నారు, అంటే మొలకెత్తేవి. తర్వాత స్వేదజములు అన్నారు, ఇంకొక కేటగిరీ. మొత్తం 4 కేటగిరీ. దాంట్లో ఒకటి ఉద్భుజములు, తర్వాతది స్వేదజములు. ఈ స్వేదజములు అంటే తేమ నుండి పుట్టేవి, చల్లదనాన్ని నుండి పుట్టేవి. ఈ చల్లదనం ప్రకృతిలో ఎక్కడైనా ఉండొచ్చు, మన శరీరం మీద ఉండొచ్చు, మన శరీరం బయట అంటే జీవుల శరీరాల మీద ఉండొచ్చు, బయట ఏ విషయంలోనైనా ఉండొచ్చు. అలా వీటికి ఉదాహరణ మనం సాధారణంగా మనుషుల తలలో ఉండే పెయిన్లు చెప్పుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో మనం జాగ్రత్తగా అన్నీ బాగా చేసి సవరించుకుని మంచి డబ్బాలో పెట్టుకున్న బియ్యంలో పురుగులు వస్తాయి, అవి కూడా ఇలాంటివి. ఇవన్నీ స్వేదజముల కేటగిరీ. ఎన్ని రకాలో మనకు తెలియదు, వాళ్ళు చెప్పుకొచ్చారు. అది 10 లక్షల రకాలన్నారు, మనం అవన్నీ చెక్ చేయలేదు ఇప్పుడు. సో ఆ విధంగా స్వేదజములు అనేవి 2వ రకం. 3వ రకానికి వచ్చేసరికి అండజములు అన్నారు. అంటే అవి గుడ్డులోంచి వస్తాయి, గుడ్డు రూపంలో మొదలు జరిగి జననం అనే దానికి కారణమయ్యి తర్వాత వస్తాయి. దీనికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి గుడ్లు ఎన్నో కనపడుతుంటాయి, గుడ్లలోంచి వచ్చే జీవాలు ఎన్నో కనపడుతుంటాయి. పాములు, మనకి రోజు ఇళ్లలో ఉండే కోళ్ళు, తర్వాత ఈ కొన్ని పిచ్చుకలు, పక్షులు చాలా వరకు ఉంటాయి. అలా 3వ రకం అండజములు. తర్వాత 4వ రకం జరాజములు అన్నారు. జర అంటే శరీరం అండి, శరీరంలోంచి పుట్టేవి. శరీరంలోంచి పుట్టేవి అంటే తల్లి కడుపులోంచి వచ్చేవి. గుడ్లు కూడా తల్లి కడుపులోంచి వస్తాయి, కానీ తల్లి అటాచ్మెంట్ ఉండదు వాటికి. కానీ ఈ జీవులకి తల్లితో అటాచ్మెంట్ ఉంటుంది. అలా జరాజములు అని 4వ రకం ఉంది. దీంట్లో మనకి అంత అర్థమైపోయింది. మనం మనుషులం జరాజములం. చాలా వరకు జంతువులు జరాజములే. కొన్ని జంతువులు మామూలుగా గుడ్లలోంచి వచ్చేవి చాలా తక్కువ. ఆ విధంగా మనకి ఈ 4 రకాలు 84 లక్షల విధానాలుగా ఉంటాయి, రూపాలుగా, ఫార్మెట్స్గా ఉంటాయి. ఈ ఉన్న తర్వాత వాళ్ళు ఏం గమనించారంటే ఇన్ని రకాలుగా ఉండేవి ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా పుట్టినా మళ్ళీ చనిపోతాయి. ఏదైనా చనిపోవలసింది. ఆ చనిపోవడానికి పట్టే కాలం మారుతుంటుంది. దాన్ని ఆయుః ప్రమాణం అన్నారు. ఆ విధంగా ప్రతి జీవరాశిలోని ప్రతి జీవికి ఆయుః ప్రమాణం అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, దేని గురించి అనుకుంటున్నాము? ఈ ఋషులు ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నారు. అంటే అసలు ఈ జీవి ప్రాణికోటిగా వచ్చేటువంటి అదేమిటి? ఒక పాము పుడితే పాములో ఏముంది, ఒక మనిషి పుడితే మనిషిలో ఏముంది, అన్ని రూపాలే మారాయి, కానీ వాటిలో ఏముంది అనే దానికి మనం తర్కించలేదు. ఋషులు ఏం చెప్పారంటే దేనిలోనైనా, ఏ జీవరాశిలోనైనా ఉన్న దాని పేరు ఆత్మ అన్నారు. ఇది ఎక్కడికి తీసుకెళ్లారంటే సృష్టి మొదట్లో 2 ఉండేవని, ఒకటి చైతన్య స్వరూపము, చైతన్యము అనేది ఉండేదని, 2వది శక్తి అనేది ఉండేదని. ఈ శక్తి చైతన్యము శుద్ధ స్వరూపంలో ఉన్నప్పుడు సృష్టి లేదు. సృష్టి జరిగింది అంటే శక్తి యొక్క రూపం మారిపోయింది, శక్తి పరిణామం చెందింది. అది ఎన్ని రకాలుగా పరిణామం చెందింది? 5 రకాలుగా పరిణామం చెందింది. అప్పటికప్పుడు సృష్టి జరగగానే జరిగిందన్నారు, వీళ్ళలా ఊహించారు. అయితే ఎలా జరిగింది, ఏ క్రమంలో జరిగింది అంటే మనకి ఋగ్వేద సంహితలోంచి తైత్తరీయోపనిషత్తు ఉంటుంది, దానికి సంబంధించింది. దాంట్లో చెప్పబడింది ముందు ఏ శక్తి ఉండేది అంటే విశ్వమంతా కూడా విద్యుదయస్కాంత శక్తి ఉండేది. దాన్ని వాళ్ళు ఆకాశము అన్నారు. ఆకాశము అనేది మనకి ఎలా తెలుస్తుందంటే విద్యుదయస్కాంత శక్తి కారణంగా తెలుస్తుంది, అక్కడ ఉంది అని. ఆ ఆకాశంలోంచి వాయువు పుట్టింది అన్నారు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నియోర్ ఆపః, ఆపః పృథివ్యాం, పృథివ్యా ఓషధీ, ఓషధ్యాత్ అన్నం, అన్నాత్ పురుషః అన్నారు. ఎంత సీక్వెన్స్ మనకి చెప్పారంటే ఏ రీసెర్చ్ కూడా, ఏ శాస్త్రం కూడా ఇప్పుడు రీసెర్చ్ చేసినా తెలియదండి ఇది మనకి. సో ఆ విధంగా ఆకాశం తర్వాత ఏర్పడ్డ శక్తి వాయువు,
దాంట్లోంచి వచ్చింది. దాంట్లో నుంచి మళ్ళీ అగ్ని, దాంట్లో నుంచే మళ్ళీ ద్రవరూపం అంటే జలం, దానిలోంచే ఘనరూపం అంటే పృథివీ. ఆ ఘనరూపం అయిన తర్వాత ఈ 5 రకాలు అయిపోయిన తర్వాత ఆ ఘనరూపం మీద ఓషధులు వచ్చాయి. ఓషధుల్లోంచి అన్నం వచ్చింది, అన్నంలోంచి పురుషుడు వచ్చాడు అని ఆత్మ అనేది శరీరం తీసుకుని ఒక ప్రాణిగా మారడానికి ఉన్న క్రమం మనకి ఇలా చెప్పారు. ఆ విధంగా ఎప్పుడైతే చైతన్యము ఆత్మ అనేటువంటి పేరుతో ఈ ఏదో ఒక రూపంలో జన్మిస్తుందో, ఆ జననం తర్వాత దాని ఆయు ప్రమాణం తర్వాత చనిపోతుంది. అంటే ఆ ఆత్మ ధరించిన ఈ శక్తి స్వరూపమైన దేహం, ఆ దేహం మళ్ళీ పంచభూతాలుగా మారిపోవాలి. ఆ మారిపోయినప్పుడు ఈ ఆత్మ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. అది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ తన కోసం మరొక దేహం కోసం చూసుకుంటుంది అని ఈ సూత్రం ఆధారంగా చనిపోయిన వారు, ఆ జంతువులు అవన్నీ మిగతా 3 రకాలవి చేసినవి 84 లక్షల్లో 83,99,999 రకాల జీవరాశులు ఎలా మళ్ళీ పుడతాయో ఏం చేస్తాయో మనకు తెలియదు. కానీ మనుషులకు సంబంధించి మాత్రం వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారంటే, మనిషిగా పుట్టి చనిపోయిన వారు మళ్ళీ ఒకసారి పుడతారు. మనిషి ఆత్మకి వాళ్ళు ఫోకస్ చేశారు. ఆ విధంగా జీవుడు అంటే చనిపోయిన వాళ్ళు, వాళ్ళ రీసెర్చ్ మిగతా జంతుజాలం మీద పోలేదు. అందువల్ల గరుడ పురాణంలో వాటి గురించి లేదు, కేవలం మనిషికి సంబంధించిన. కానీ మనకు అవసరం మనిషే కదా, అందువల్ల మనిషికి సంబంధించిన ఆ జీవుడు అనేది దేహశక్తి ఏదైతే ఉందో అది చనిపోయిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంది. దానిలో ఉన్న ఆత్మ మరొక శరీరానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా శరీరం ఫామ్ చేసుకుంటుంది. ఆ ఫామ్ చేసుకునే శరీరమే మనం మళ్ళీ పునర్జన్మ అంటాం. ఆ క్రమంలోనే మనకి భగవద్గీతలో కూడా మనకి చెప్పబడింది ఏమిటి అంటే, ఆత్మకి నాశనం లేదు, తర్వాత మళ్ళీ పుట్టడము సహజము, మరణము సహజమే, మరణించేది పుట్టడం కోసమే, పుట్టడం మరణించడం కోసమే అని మీరన్న జనన మరణ చక్రాన్ని అక్కడ చెప్పారు మనకి. ఈ జనన మరణ చక్రం ఆగేది ఎప్పుడు? దీని గురించి మన ధర్మం ఏం చెప్తుంది? మన శాస్త్రాల ప్రకారం ఈ జనన మరణ చక్రం ఇండివిజువల్ ఆ ఆత్మకు 2 రకాలు. ఒకటి కాలం కోసం ఆగిపోవడం, 2 వ్యక్తిగతంగా ఆగిపోవడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మరణించాడు, మళ్ళీ పుడతాడు అన్నారు. మన శంకరాచార్యుల వారు కూడా పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం అని అన్నారు. అవన్నీ కూడా చాలా అర్థవంతమైనటువంటి విజ్ఞానం అండి అది. అందుకే మనకి చిన్నతనంలో నేర్పించేవాళ్ళు. ఇప్పుడంటే మనకి మారిపోయాం కాబట్టి నేర్చుకోవట్లేదు. సో ఆ విధంగా ఈ చనిపోవడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది, లేదా మళ్ళీ పుట్టడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది అంటే, వ్యక్తిగతంగా మనిషికి ఏ ఆత్మ అయితే అనుకుంటున్నామో, ఒక మనిషి అనుకుంటున్నామో ఆ మనిషికి ఒకటి. 2 కాలానికి సంబంధించి. కాలమే ఆగిపోయినప్పుడు అన్నీ ఆగిపోతాయి. కాలం ఎప్పుడు ఆగిపోతుంది అంటే ప్రళయం వచ్చినప్పుడు ఆగిపోతుంది. సో ప్రళయాంతానికి అంటే ప్రళయం జరిగినప్పుడు, ప్రళయం అనగానే మనకి ఏదో యాక్సిడెంట్ కాదండి, మొత్తం ఖగోళంలో విద్యుదయస్కాంత శక్తి విషయంలో టోటల్గా ఏదో వాలటాలిటీ వచ్చేసి ఆగిపోవడం, మొత్తం తలకిందులు అయిపోవడం. అంటే సూర్య చంద్రులు లేకుండా పోవడం, భూమి తిరగడం ఆగిపోవడం, అసలు ఇవన్నీ మనం ఊహించలేనివి. అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఇక ఈ జనన మరణాలు కాసేపు ఆగుతాయి, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మొదలవుతాయి. వ్యక్తిగతంగా ఎప్పుడు అంటే మన వాళ్ళు చెప్పుకొచ్చింది చాలా చాలా వివరంగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం చాలా వెనకబడిపోయాం. ఎందుకంటే ఆ విజ్ఞానం చెప్పే ధోరణిలో మనకి ఆ విషయాలు ముఖ్యం చేశారు, కానీ ఈ అసలు విషయాన్ని ముఖ్యం చేయలేదు. దాంట్లో ఏంటి అంటే, ఏ ఆత్మ అయినా ఒకసారి జన్మించడం జరిగితే ఈ ప్రకృతిలో అది జీవించినందుకు కొంత ఎఫెక్ట్ వస్తుంది, ప్రభావం కలుగుతుంది. చీమ పుట్టినప్పుడు, చీమ బ్రతికున్నంతసేపు ప్రకృతి మీద ఏదో ఒక ప్రభావం పడుతుంది. మనిషి పుట్టినప్పుడు అలాగే పడుతుంది, ఏ జంతువైనా పుట్టినప్పుడు పడుతుంది. ఏదైతే ప్రకృతి మీద ప్రభావం పడుతుందో ఆ ప్రభావాన్ని జీవించినందుకు కలిగిన ప్రభావము అన్నారు. ఈ జీవించినందుకు కలిగిన ప్రభావాన్ని సింపుల్గా ఏమన్నారు? కర్మ ఫలము అన్నారు. కర్మ అనగానే ఏదో కావాలని చేస్తే వచ్చిన ఫలం కాదండి, జీవించినందుకే వచ్చిన ఫలం. సో జీవించినప్పుడు ఏ చేస్తామో అది చేసినందుకు ఫలం. అందువల్ల కర్మణ్యేవాధికారస్తే అంటాడు గీతాకారుడు.
అంటే జీవించడమే, నువ్వు పనులు చేయడం కాదు. మనం పనులు చేయడం అని తర్వాత చెప్పుకుంటున్నాం అర్థం చేసుకోవడానికి, కానీ జీవించడమే కర్మ. ఆ జీవించినందువల్ల ప్రకృతికి జరిగినటువంటి మంచి చెడు ఏదైతే ఉంటుందో, అనుకూలత ప్రతికూలత ఏదైతే ఉంటుందో, అది మనకు కర్మఫలంగా ఉంటుంది. అది ఎవరిని పట్టుకుని ఉంటుంది అంటే ఆత్మనే పట్టుకుంటుంది. ఎందుకంటే ఆత్మ కదా శాశ్వతంగా ఉండేది, మారిపోయేది శక్తి కదా, దేహం కదా. అందువల్ల దేహం పట్టుకొని ఉండదు. అందువల్ల ఆత్మని పట్టుకుని ఉండే కర్మఫలం ఆత్మ క్లియర్ చేసుకునేంత వరకు ఈ జనన మరణ చక్రం ఆగదు. ఈ క్లియర్ చేసుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే మన వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఇది క్లియర్ కావాలంటే ఈ ఆత్మ చేతిలో లేదు, మళ్ళీ సృష్టిలో డిఫాల్ట్ ఉండాలి, సిస్టమ్ డిఫాల్ట్ కావాలి. ఆ సిస్టమ్ డిఫాల్ట్ ప్రొవిజన్లో ఈ మానవ జన్మ వచ్చేంత వరకు ఎలాంటి ప్రొవిజన్ లేదని చెప్పారు. మానవ జన్మలో మాత్రమే, మానవ రూపంలో మాత్రమే కర్మఫలాన్ని డిశ్చార్జ్ అంటే వదులుకోవడం అనేది జరిగే అవకాశం ఉంది. ఈ కర్మఫలం వదులుకునే అవకాశం మానవ రూపంలోకి వచ్చాక ఉంది కాబట్టి మానవుడిగానే పుడుతూ, స్త్రీ కానీ పురుషుడు కానీ మానవుడిగానే పుడుతూ చనిపోతూ కర్మఫలాన్ని ఎప్పుడైతే మనం పూర్తి జీరో చేసుకుంటామో అప్పుడు మనకి జనన మరణ చక్రంలోంచి బయటికి పోయేందుకు అవకాశం ఉంటుంది. బయటికి పోవడం అంటే ఎక్కడికో వెళ్ళదు, ఆత్మ మళ్ళీ పరమాత్మలో లీనమైపోతుంది. అంటే ఆ గ్రేటర్ లెవెల్లో ఉన్నటువంటి ఎనర్జీలో, ఆ చైతన్యంలో కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ పుట్టొచ్చు, అది వేరే విషయం. కానీ ఫ్రెష్గా అయితే అది మళ్ళీ వేరవుతుంది. ఇలా జనన మరణ చక్రం నుంచి బయటికి వెళ్ళాలి అంటే మన మొత్తం పూర్వజన్మ కర్మఫలం యొక్క పూర్తి అయిపోవాలి, నిశ్శేషము. అందుకే చాలా పురాణాలు చెప్తారు, మళ్ళీ నాకు జన్మ రాకుండా చేయమంటారు, అలా దానికోసం ఇది వినమంటారు, ఈ పూజలు చేయమంటారు, ఆ పూజలు చేయమంటారు. మనకి శివాభిషేకం చేస్తున్నప్పుడు, రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు చాలా తక్కువ మంది ఈ మధ్యకాలంలో చదువుతున్నారు, కానీ ఒక సంకల్పం ఉందండి. దాంట్లో శివుడికి నేను ఎందుకు అభిషేకం చేస్తున్నాను అంటే గాఢబద్ధ కర్మ పాశ నివృత్త్యర్థం అని ఉంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి. గాఢంగా నన్ను పట్టుకొని, అంటే నా ఆత్మను పట్టుకొని ఉన్న కర్మం అనేటువంటి పాశం నుంచి నన్ను విముక్తిని చేయడం కొరకు నేను శివుణ్ణి పూజిస్తున్నాను అని అంటే, ఇది ఎవరు చెప్పడానికి ధైర్యం చాలా ఎవరికి, అలా ఏదో చెప్పేస్తారు చదువుతూ. కానీ ఆ విధంగా మనకి జనన మరణ చక్రంలోంచి బయటికి రావాలంటే మనం ఋషులు చెప్పిన విధంగా ఈ జన్మలో ఎంత చేయగలిగితే అంత చేస్తే, వచ్చే జన్మలోంచి మళ్ళీ కొంత చేస్తే, ఇలా ఎప్పుడో ఒకసారి మన మొత్తం కర్మఫలం శూన్యమైనప్పుడు జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తాం. ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావడం అనేదే మోక్ష స్థితి అండి. అదే మోక్షం. మోక్షం అని నేను ఎందుకనలేదంటే, మోక్షం అనే పదానికి అర్థం విడుదల. సో జనన మరణ చక్రంలో దాంట్లో తిరగడానికి విడుదల లభించేది మోక్షం, దాన్ని ముక్తి అన్నారు. ఇంకా మన వాళ్ళు పర్యాయ పదాలు ఎన్నో వాడారండి, ఎన్నో వాడి ఏదో రకంగా మన మనసుల్లో ఈ విషయం వెళ్ళాలి అని బాగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మళ్ళీ మనం ఈ అపర కర్మలు అలాగే అపరక్రియలు అనే విషయానికి వచ్చేసరికి గతించిన జీవుడితో ఆ కుటుంబ సభ్యులకి సంబంధాలు ఎంతకాలం పాటు ఉంటాయి, అలాగే ఈ సంబంధాలు ఎంతకాలం పాటు కొనసాగుతాయి, వీటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఇది మానవులకి మాత్రమే సంబంధించింది, మానవ జన్మకి మాత్రమే. పశు జన్మలకి ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళు రీసెర్చ్ చేయలేదు, చేసినా మనకి తెలియదు. మానవులు, ఏ ఒక్క మానవుడు మరణించినా ఆ మానవుడికి దగ్గరగా జీవించిన వాళ్ళకే అతడు మరణించినట్టు తెలుసు, అతడు కానీ ఆమె. అంటే మానవులు జీవించడం ఆరంభించిన తర్వాత సంఘ జీవనాన్ని కనుగొని సంఘ జీవనం చేస్తున్నారు కాబట్టి సంఘంలో తాను ఉన్న చోట తన చుట్టూ ఉన్న సంఘ సభ్యుల మాత్రమే వీళ్ళకి తెలుసు. దాంట్లో మన వాళ్ళు ఎంతో దూరదృష్టితో మనకి కుటుంబ వ్యవస్థ ఏర్పరిచారు. ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పరచడానికి కారణం కూడా ఈ కంటిన్యూటీ కోసమే. కంటిన్యూటీ దేనికి అంటే మోక్ష మార్గంలో వెళ్ళడానికి. ఒక ఆత్మ పుట్టక ముందు నుంచి పుట్టిన తరువాత చనిపోయిన తరువాత మోక్షం పొందాలి అన్న ఉద్దేశంతో చేశారు. అందువల్ల చనిపోయిన ఆ వ్యక్తి ఆత్మ ఏదైతే ఉంటుందో అది మరొక శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది.
కానీ ఆ ఆత్మ ఏ దేహంలో ఉండి ఏ దేహం మాధ్యమంగా ఇది జీవించిందో ఆ దేహానికి కూడా ఇంప్రెషన్స్ ఉంటాయి, దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా టీవీ అది చూస్తున్నప్పుడు లేదా మొబైల్ చూసుకుంటున్నప్పుడు కాసేపు చూసి వెంటనే మీరు పక్కన గోడ మీద చూడండి, దీని పిక్చర్ దాని మీద కనపడుతుంది. కొద్దిసేపు పిక్చర్ అంటే మొత్తం కనబడదు, బ్లాంక్గా కనపడుతుంది, ఆ ఆకారం కనబడుతుంది. అలాగే మనకి చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి చనిపోతారో ఆ వ్యక్తి దేహము శక్తి, దాన్ని దేహశక్తి అనాలి. ఆ దేహశక్తి అతను ఆ దేహము త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరెవరితో చరించారో వారి కారణంగా ఆ కుటుంబంలో ఎన్నాళ్ల పాటు వాళ్ళు జ్ఞాపకం ఉండగలుగుతారో అంతకాలం పాటు వీరికి వారికి సంబంధం ఉంటుంది. దాన్ని కూడా ఎంత సుందరంగా చెప్పారు మనకంటే, ఎవరికైనా ఎంతవరకు జ్ఞాపకం ఉండే అవకాశం ఉందన్న దానికి మనకి ఏం చెప్పారు అంటే 3 తరాల వరకు జ్ఞాపకం ఉండవచ్చు. ఆ కాలంలో అలా అవకాశం ఉండేది, ఈ కాలంలోనూ ఉందనుకోండి. అంటే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సంతానం అతనంటే తెలుసు, ఆ సంతానానికి సంతానం మా తాతగారని తెలుసు, ఆ సంతానానికి సంతానం మా తాతగారి తండ్రి లేదా తల్లి అని తెలుసు. ఇలా ఇంకా ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళు తెలియాల్సిన అవసరం లేదు, తెలవరు, అప్పటికి వీళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల 3 తరాల వరకు ఈ దేహశక్తి వాళ్ళకి గుర్తుంటుంది అని ఆ అజంప్షన్తోని 3 తరాల పాటు వాళ్ళు చనిపోయిన వాళ్ళు 4వ తరం వాడికి 3 తరాల వరకు గుర్తుంటారు అని, ఆ గుర్తుండే వాళ్ళ కోసం అన్నట్టుగా మనకి ఏం చెయ్యాలి అనేది సమాజంలో మళ్ళీ చెప్పుకొచ్చారు. ఆ విధంగా కనెక్టివిటీ ఎందాక ఉంటుంది అంటే ఈ 3 తరాలు డైరెక్ట్గా ఉంటుంది. ఈ 3 తరాల కన్నా పైన ఎన్ని తరాల వరకు ఉంటుంది దానికి రీసెర్చ్ చేసి చెప్పారు మనకి. ఎంత అద్భుతమైన విజ్ఞానం అంటే ఇది. మనకి కాస్త కొన్ని విషయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే చాలా సైంటిఫిక్గా ఉంది. అక్కడ వీళ్ళు ఏం చేశారు, జెనెటిక్స్ చెప్పారు, జన్యుశాస్త్ర విషయాలు చెప్పారు. జెనెటిక్స్ ఏంటి, అసలు ఈ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతకాలం నుంచి వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. ఈ జీన్స్ అనే పదాన్ని సంస్కృతంలో పిండము అన్నారు. మనం ఏదో పెట్టే పిండం కాదండి, పిండము అంటే జీన్. ఈ జీన్ పిండము ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే వాళ్ళు చెప్పుకొచ్చేది, ఇప్పుడు నేను జీవించి ఉన్నాను అంటే నాలో ఉండే జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. నా తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. వాళ్ళకి ఎక్కడొచ్చాయి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. వీళ్ళని మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలం కాబట్టి వీళ్ళందరినీ పిండ భాగులు అన్నారు. పిండ భాగులు అంటే దేర్ జీన్స్ ఆర్ డైరెక్ట్లీ టు అస్, ప్రత్యక్షంగా వాళ్ళ జీన్స్ మనలో ఉంటాయి. ఈ 3 తరాలు దాటిన తర్వాత మరొక 3 తరాల పాటు యాక్చువల్గా ఫేడ్ అవుతుంది, కానీ మరొక 3 తరాల పాటు వాళ్ళని లేపభాజులు అన్నారు. ఇంత టెక్నికల్ టర్మ్స్ మనకి నార్మల్గా దీంట్లో ఉన్నాయండి. ఏది మన వీళ్ళు మనకి గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది పుస్తకం ఉంటుంది, నిత్యకర్మ ప్రకాశక అనే పుస్తకం ఉంటుంది, ధర్మసింధు అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాల్లో ఉన్నాయండి ఇన్ఫర్మేషన్, నేను ఎక్కడో కొత్తగా చెప్పట్లేదు మీకు. అయితే పిండ భాగులు అంటారు ఎవరిని, 3 తరాల వారు. తర్వాత 3 తరాల వారిని లేపభాజులు అంటారు. ఆ తర్వాత తరాన్ని ఒక్క తరాన్ని పిండదాత అంటారు. అంటే ద జీన్ డోనర్ 7 జనరేషన్స్ వెనకాల ఉన్నవాడు. అందుకే మనం 7 తరాలు అంటాం. ప్రతిదానికి అర్థం ఉందండి. సో 7వ తరం వాళ్ళు మనకి జీన్స్ ఇచ్చారు. అంతకన్నా ముందు వాళ్ళే కూడా ఉంటాయి కానీ ఇంకా మనకి ఆ ఎఫెక్ట్ లేదు. అందువల్ల జీన్స్ ఎప్పటి నుంచి వచ్చాయంటే 7 తరాల నుంచి వచ్చాయి, 7వ తరం నుంచి వచ్చాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నా పైన 7వ తరం వ్యక్తి నాకు పిండదానం చేశాడు అంటే నా జీన్స్ అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత మన వాళ్ళు ఊరుకోలేదండి. మన వాళ్ళు ఎక్కడి దాకా పోయారంటే బ్రహ్మ దాకా వెళ్ళారు. సృష్టి ధరించేది బ్రహ్మ కదా, బ్రహ్మ దాకా వెళ్ళారు. ఈ 7 తరాల తర్వాత మరొక 7 తరాలను మన సంస్కృతంలో సమానోదకులు అన్నారు. ఫస్ట్ 3 తరాలు జ్ఞాపకం ఉంటారు, తర్వాత
4 తరాలు జ్ఞాపకం ఉండరు, అక్కడితో జీన్స్ రిలేషన్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకు జీన్ను ఇచ్చినటువంటి వాడికి కూడా జీన్స్ రిలేషన్స్ మళ్ళొక 7 తరాలు. ఆ 7 తరాలని సమానోదకులు అన్నారు. ఒకవేళ ఆ వంశం ఆ లైనప్లో ఉన్న వాళ్ళు కనుక మనకి ఇంకా తెలిసిన వాళ్ళైతే వాళ్ళు చనిపోతే ఏం చెయ్యాలనే దానికోసం చెప్పుకొచ్చారు. ఇది మామూలుగా మొదటి 7 తరాలని సాపిండ్యులు అంటారు, రెండవ 7 తరాలని సమానోదకులు అంటారు లేదా సోదకులు అంటారు. ఆ తర్వాత 7 తరాలు మళ్ళీ వెళ్ళారు, అక్కడ వాళ్ళని సగోత్రీకులు అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారంటే 21 తరాలకి వెల్ డిఫైన్డ్, స్పష్టంగా నిర్వచించారు. 21 తరాల తర్వాత ఎవరు మరి ఊరుకోలేదు, వాళ్ళని పితృగణములు అన్నారు. ఇంకా అంతా ఒకటే సమ్మరిగా పితృగణము అన్నారు. ఈ పితృగణము వాళ్ళ తర్వాత ఎవరు అంటే ప్రజాపతులు అన్నారు. ప్రజాపతుల పైన ఎవరు అంటే బ్రహ్మ అన్నారు. అంటే మన కుటుంబ వ్యవస్థలో బ్రహ్మ నుంచి మనకి చెప్పారండి. అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు. మన ఋషులు ఏం చేశారంటే మన దైనందిన జీవితంలో ఇవన్నీ చెప్పుకోకుండానే ఏదో ఒకటి వాటి కోసం చేసే విధంగా చేసుకొచ్చారు. ఆ విధంగా మనకి చనిపోయిన వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ జనరేషన్ 1 నుంచి, చనిపోయిన జనరేషన్ 1 నుంచి పైన ఉన్న అందరినీ కూడా ఒకే మాటతో పితృదేవతలు అన్నారు. సో ఈ విధంగా పితృదేవతలతో కనెక్షన్ భూమి మీద ఉన్న ఎల్డెస్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు లేరు కాబట్టి మా నాన్నగారి నుంచి ఆ పైన 21 తరాలు నాతో కనెక్షన్ అయ్యి ఉంటాయి. అలాగే నా పిల్లలకి మళ్ళీ మిగతా వాళ్ళతో కనెక్షన్స్ వస్తాయి. అది నేను కూడా పితృదేవతలు కలిసిపోయిన తర్వాత. ఆ విధంగా మనకి కనెక్టివిటీ ఈజ్ కంటిన్యూస్. దాన్ని ఏమంటాం పర్పెచువల్ అంట. పర్పెచువల్ రిలేషన్షిప్ ఉంటుందని, ఆ పర్పెచువల్ రిలేషన్స్లో మనం ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలి అనే విషయాలన్నీ మనకి పైతృమేధము అనేటువంటి సెక్షన్లో చెప్పుకొచ్చారు. ఇది ఏ ఋషులు మనకి ఇచ్చారు అంటే మనకి బౌధాయనుడు అనేటువంటి ఋషి ఈ సూత్రాలు మనకి చెప్పాడు. బౌధాయన సూత్రాలు సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాడుకుంటాం. ఇంకా 1-2 సూత్రాలు ఉన్నాయి, నాకు ఇమీడియట్గా పేరు గుర్తు రావట్లేదు. ఇంకో 2 సూత్రాలు కూడా ఉన్నాయి. 2 ఋషులు చెప్పారు మనకి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు. అయితేనండి ఇప్పుడు మీరు బ్రహ్మ వరకు కనెక్టివిటీ చెప్పారు కదండి. అయితే వీరిలో చాలామంది గతించిన తర్వాత కొత్త జన్మలు ఎత్తే ఉంటారు, ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ కనెక్టివిటీ ఎట్లా కొనసాగుతుందండి? ఇది మనం మామూలుగా మానవలయకంలో ఉన్నట్టుగా తీసుకున్న రిలేషన్షిప్ కాదండి. ఎంటిటీస్ అనేవి యూనివర్స్లో కలిసిపోతుంటాయి. మనం అందరం శక్తి రూపాలము అని థియరీ. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఎనర్జీయే, శక్తి. మనలో చైతన్యము ఆత్మ, మిగతాదంతా శక్తి. సో దేహము ఒక శక్తి రూపం. ఈ శక్తి రూపం మనకి గుర్తున్నంత వరకు ఆ శక్తిగా తీసుకుంటాం. ఆ తర్వాత ఆ శక్తితో మళ్ళీ చైతన్యం కలిసినప్పుడు కదా పుట్టేది. అందువల్ల ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడో పుట్టారు అనుకోవడానికి వీల్లేదు. మా నాన్నగారు ఆల్రెడీ ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. ఆ లెవెల్లో ఆయన ఎనర్జీ అయిపోయారు. ఆ ఎనర్జీ మళ్ళీ ఏ ఎనర్జీతో కలిసి పుట్టిందో మనకు తెలియదు. ఏ ఎనర్జీ తర్వాత ఏ ఆత్మతో కలిసి పుట్టిందో మనకు తెలియదు. ఆ కారణంగా మా నాన్నగారి ఆత్మ వెళ్ళిపోయింది, ఇంకో ఎనర్జీతో ఇంకొక శరీరం తీసుకుంది. కానీ మా నాన్నగారు మళ్ళీ పుట్టడం అంటూ జరగదు. మా నాన్నగారు మళ్ళీ పుట్టడం జరగదు, కానీ ఆయన జీన్స్ ఉంటాయి కాబట్టి నా పిల్లల్లో ఆయన రూపం కనబడవచ్చు. అందువల్ల చనిపోయిన పితృదేవతలు మళ్ళీ జన్మ ఎత్తడం అంటూ జరగదు. వాళ్ళు దేహశక్తులు. మళ్ళీ ఒక దేహ రూపం రావడం అనేది మళ్ళీ నా ద్వారానే రావచ్చు. అందువల్ల మన కుటుంబంలోనే వాళ్ళు పుట్టారు అని అంటుంటారు. ఆ కారణంగానే మన తెలుగు రాష్ట్రాల్లో మనవడికి తాత పేరు పెట్టేవాళ్ళు. తాత పేరు, అమ్మమ్మ పేరు, నానమ్మ పేర్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పుట్టారు అన్న ఉద్దేశంతో. కానీ వాళ్ళు మళ్ళీ పుట్టడం అంటూ జరగదు. కాకపోతే మనకి జ్ఞాపకం ఉన్నంతకాలం వాళ్ళు అక్కడ ఆ పితృలోకాల్లో ఉంటారు. ఆ పితృలోకాలకి మళ్ళీ బోలెడంత సైన్స్ ఉంది, ఏ లెవెల్లో ఉంటారు అనేది అదంతా జరుగుతుంది. మళ్ళీ జన్మెత్తడం అంటూ ఉండదండి. వాళ్ళు మళ్ళీ జన్మెత్తడం అంటూ ఉండదు. వాళ్ళ ఆత్మలు జన్మలు ఎత్తుతాయి. అయితే ఈ విధి విధానంలో చూసినప్పుడు గతించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తించడం కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కదండి.
అయితే ఈ కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయే, చెయ్యకపోతే మనకొచ్చేటువంటి నష్టం ఏంటి, చేస్తే కలిగే లాభం ఏంటి, వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఇది యాక్చువల్గా ఈ సమాజంలో ఈరోజు కావాల్సిన విషయం. పితృదేవతల కోసం, అంటే చనిపోయిన మన పెద్దల కోసం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ కోసం చేస్తున్నాను అనే సంకల్పంతోనే చేస్తాం, వాళ్ళ కొరకు నిజానికి కాదు. మనం చేసే సంకల్పం ఏమంటున్నాం? మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారి కోసం నేను ఈ పని చేస్తున్నాను అంట. ఏ పని చేస్తున్నాము? అది ఇక్కడే చేస్తున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన లోకం వేరు, ఆ లోకము, ఆ రేంజ్ వేరు. ఆ రేంజ్లోకి నేను వెళ్ళలేను, కానీ ఆ రేంజ్లో ఉన్న ఎనర్జీతో నాకు టచ్ సంబంధం ఉంది, కనెక్షన్ ఉంది. అందువల్ల ఆ కారణంగా నేను ఇక్కడ బ్రతికి ఉన్న చోట, నా చుట్టూ ఉన్న సమాజంలో ఏదో ఒకటి చేస్తే ఏమవుతుంది? ఆ పితృదేవతలు ఎవరైతే ఉంటారో మన వాళ్ళు చెప్పారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు వాళ్ళ మీది గౌరవంతో నేనేమీ చెయ్యకుండా ఉండిపోతే వాళ్ళకేమీ కాదు, కానీ నాకే ఇలాగే జరిగిపోతుంటే మళ్ళీ నా తర్వాత వాళ్ళు నాకేమీ చేయరు. నాకేదో చేయడం కోసమని కాదు, నాకు కంటిన్యూటీ పోతుంది. మన క్వాలిటీసు అవన్నీ కంటిన్యూటీ ఉండాలి. వంశాభివృద్ధి అంటాం. ఆ వంశాభివృద్ధిలో జరగవు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కోసం, వాళ్ళ మీది గౌరవంతో నువ్వు సమాజానికి సేవ చెయ్యి అన్నారు. చనిపోయిన వారి పేరు మీద చేయమన్నారు. ఆ పేరు మీదే మనం చెప్పే సంకల్పంలో శాశ్వత అక్షయ పుణ్యలోకావాప్త్యర్థం అంటారు. శాశ్వతంగా అక్కడి నుంచి రాకుండా అక్కడే ఉండిపోయి శాశ్వతంగా పుణ్యలోకంలో ఉండిపోవాలి. అంటే అక్కడ ఉండి ఇంకా మరిచిపోవాలి. మనం మరిచిపోయే లెవెల్ దాకా రావాలి. అందువల్ల ఆ మరిచిపోవడానికి వాళ్ళు ఏ లోకంలో ఉండాలి అంటే దాన్ని బ్రహ్మలోకం అని కొందరు అంటారు, స్వర్గలోకం అని కొందరు అంటారు. ఈ విధంగా ఆ లోకాల పేర్లు మనం చెప్పుకుంటాం. కానీ నిజానికి చనిపోయిన వారందరూ కూడా ఒక పర్టికులర్ రేంజ్లో పైకి వెళ్ళిపోయి, శక్తులు కాబట్టి ఏదైనా లైట్ అయిపోతుంది, బాడీలో లేదు కాబట్టి. అందువల్ల ఆ శక్తి లైట్గా అయ్యి ఆకాశపు వైపు వెళ్ళి, భూమి నుంచి భూమి వైపు వాతావరణ పొరలోంచి బయటికి వెళ్ళి వాతావరణపు ఆవరణలో ఆ చివర లైన్లో ఉంటుంది. ఆ లైన్లలో అక్కడ ఉంటాయి. ఎన్నాళ్ళు ఉంటాయి అంటే కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల తర్వాత ఏమవుతుంది? పంచభూతాలలో కలిసిపోతాయి. అంటే దేహశక్తి చనిపోయిన వ్యక్తి ఆ పేరు మీద ఎన్నాళ్ళు జీవించారు, ఆ కారణంగా మళ్ళీ నార్మల్ పంచభూతాలలో కలవడానికి కనీసం 3 తరాలు పడుతుంది అని. మనకి జ్ఞాపకం ఎంతకాలమో ఆ శక్తి మళ్ళీ మన ప్రపంచం ఏమంటాం దీన్ని, పంచభూతాల్లో కలవడానికి, అంటే పంచభూతాల్లో లీనమైపోవడానికి. నిజానికి అది వెళ్ళిపోయింది. వాళ్ళు దర్శించారు, ఋషులు దర్శించారు. ఆ పైకి వెళ్ళినప్పుడు ఎందాక వెళ్ళారు, ఎక్కడున్నారు, ఏ లోకంలో ఉన్నారు, లోకాలకి పేర్లు పెట్టారు. ఆ విధంగా మనకి మళ్ళీ జన్మంటూ వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళ ఆత్మలు జన్మిస్తాయి, మళ్ళీ ఇంకో దేహం తీసుకుని ఉంటాయి. మరి వాళ్ళ రూపాలు మనకి రావచ్చు, జెనెటిక్స్ కాబట్టి. అంతేగాని వాళ్ళు మళ్ళీ రావడం అంటూ జరగదు. వాళ్ళు జీవించినంత కాలం చేసినటువంటి పాపపుణ్య కార్యాల కారణంగా వాళ్ళు అనుభవించే సమీక్ష తీసుకుంటారనుకున్నాం మనం. ఆ సమీక్ష తీసుకుని ఏదైనా సమాజానికి, ప్రకృతికి తప్పుగా చేసి ఉంటే, దాన్ని అంటాం కదా, మనస్సాక్షికి తప్పుగా ఏమైనా చేసుంటే దాన్ని పాపమని, మనస్సాక్షికి సంతోషకరంగా ఏమైనా చేస్తే అది పుణ్యమని, పాపపుణ్యాలు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి సమీక్షలో అనుభవం కలుగుతుంది. అయ్యో ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది చేయాల్సింది. ఎందుకంటే ఆ ఎనర్జీ ఇంకా పూర్తిగా మర్జ్ అవ్వదు, మన పంచభూతాల్లో కలిసిపోదు. ఆ కలిసిపోయేది ఎప్పుడు దాకా అంటే ఇక్కడ కింద వాళ్ళకి సంబంధించిన వాడు బతికున్నంత వరకు, వాడికి మెమరీలో ఉన్నాడు కదా, ఆ మెమరీలో ఉన్నంత వరకు వాళ్ళకి ఆ బాధ ఉంటుంది లేదా సంతోషం ఉంటుంది అని, అలా వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతారని, వాళ్ళ కోసం వాళ్ళు మన కనెక్టివిటీ అయ్యింది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ మంచి పనులు చేస్తే వాళ్ళు చేసిన చెడు పనులు కానీ మంచి పనుల కారణం కానీ వాళ్ళకి ఇప్పుడు హ్యాపీనెస్ రావచ్చు. అందువల్ల వాళ్ళకి అది వస్తుంది అన్న నమ్మకంతో ఇక్కడ ఆ పనులు చేయమన్నారు. ఆ పనులు చేయమన్నది వాళ్ళ కోసమే కాకుండా మన వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటంటే, ఈ కర్మలు నీవు చేయనట్టయితే నీకు ముందు నీ వంశంలోనే నీకు ఇబ్బందులు వస్తాయి. నీకే ఇబ్బందులు రావచ్చు, నీ వంశంలో వాళ్ళకి రావచ్చు. అలా
పితృకర్మలు చేయని వారికి ఇలా జరిగేటువంటి దుష్ప్రభావాన్ని ఒక టెక్నికల్ వర్డ్గా పితృశాపము అని చెప్పారు. నిజానికి పితృశాపము అంటే చనిపోయిన వాళ్ళు ఏదో శాపం పెట్టరండి. మనం సినిమాలో చూసినట్టు ఋషి నీళ్లు తల్లి శాపం పెట్టినట్టు కాదండి. పితృశాపము అనేది భావన. మనం చేయవలసిన పితృకార్యాలు చెయ్యనట్టయితే పితరులకు జరిగేటువంటి క్షోభ కారణంగా మనకి జరిగే దుష్ప్రభావాన్ని పితృశాపము అంటారు. ఈ పితృశాపాన్ని మన వాళ్ళు వర్ణించారు. మనకి ఎప్పుడు పనులు కాకపోవడం, ఎంత చేసినా పనులు కాకపోవడం, ఎన్ని కష్టాలు పడ్డా మనం అనుకునే పని కాకపోవడం, తర్వాత మన ఇంట్లో మనం కోరుకున్న సంతానం కాకపోవడం, లేదా సంతానం కలిగినా అది ఏదో వికలాంగత్వంతో పుట్టడం, లేదా ఏ విషయంలో వెళ్ళినా ఎదురు దెబ్బలు తినడం, లేదా అనుకోకుండా చనిపోవడం, అకస్మాత్ మరణాలు. అసలు నిజానికి చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఏ పరిస్థితితో తెలియదు. అలాంటి అపమృత్యు అంటారు. అపమృత్యు దోషాలు. తర్వాత మనకి సంతానానికి బాగుండకపోవడం. అందుకే మన సమాజంలో ఒకటి ఉందండి, తాత చేసిన పుణ్యపాప ఫలాలు మనవలకు వస్తాయి అంటారు. ఇవన్నీ జనసామాన్యంలో చొప్పించబడ్డాయి. సో ఆ విధంగా మనం ఏ పని చేసినా మన కోసం, మన తర్వాత వాళ్ళ కోసమే చేస్తున్నాం. కాబట్టి పితృకార్యాలన్నీ పితరుల కోసమే కాదు, మన కోసం కూడా మనం చేస్తున్నాం. అలా చేయాలని నిర్దేశించబడింది అన్నమాట. ఈ క్రమంలో సమాజంలో ఇంకొక భావన కూడా ఉందండి. అదేంటంటే కోరికలు తీరకుండా మరణించిన వాళ్ళు భూత ప్రేతాది పిశాచ రూపాలెత్తి అక్కడే తిరుగుతూ ఉంటారని, తిరిగి జన్మ తీసుకోరని, ఇట్లాంటి ఒక భావన కూడా సమాజంలో ఉంది. దీని మీద మీరేమంటారు? చాలా కరెక్ట్గా అడిగారు. మన దేహశక్తికి ఎంత పవర్ ఉందంటే, చనిపోయిన తరువాత ఈ దేహానికి కొంత శక్తి ఉంటుంది అనుకుందాం మనం. ఆ శక్తి రూపం ఉంటుంది. దేహం అంటే శరీరాన్ని కాల్చేయడమో ఖననం చేయడమో చేస్తాం. అది చేసిన తర్వాత ఆ శక్తి ఎక్కడ పోతుంది? మరి ఇక్కడ తిరగాల్సిందే, మన చుట్టూ ఉండాల్సిందే. ఆ మన చుట్టూ ఉండేది తీవ్రమైన కోరికలు ఉంటే, అంటే ఎంత తీవ్రము అంటే ఇంకా వాళ్ళు పూర్తిగా ఇది కావాల్సిందే అనుకొని ఉంటే వాళ్ళు ఏమవుతాయి అంటే, ఈ ఎనర్జీ మన చుట్టుపక్కలే ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళదు. మన వాళ్ళు ఏం చేశారు, అది ఎలా ఉన్నా సరే పైకి వెళ్ళేట్టుగా దానికి చెప్పండి అన్నారు. ఆ చెప్పండి, అది పైకి వెళ్ళేట్టు చేయండి అన్నదాన్నే మనం అపరకర్మలు అంటాం. అపరకర్మలు ఎందుకు చేస్తాము అంటే, చనిపోయిన దేహశక్తిని నీవు నీ ప్రయాణ మార్గంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపో, డోంట్ బాదర్ అబౌట్ అస్. నీకు కోరికలు తీరకుంటే ఇప్పుడు దాని గురించి ఆలోచించకు, మా గురించి నీవు ఆలోచించకు, నీవు దయచేసి తరువాత స్టేజ్కి వెళ్ళిపో అని మనం రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు చేసే కార్యక్రమాలన్నింటినీ మనం అపరకర్మలు అంటాం. ఆ విధంగా అపరకర్మలు చేసి అలా చేయమంటాం. ఎవరికైతే అపరకర్మలు కావో, మన ధర్మంలోనే ఉంది ఇది, మిగతా ధర్మాల్లో ఎక్కడా లేదు. అలా ఏం చెప్పారు, ఆ శక్తులు మన చుట్టూ ఉండొచ్చు అన్నారు. మనకి ఒక టెక్నికల్ టర్మ్ ఉందండి, ప్రేత. ఈ ప్రేత అనేది ఏమిటి అంటే, మన శాస్త్రాల్లో చనిపోయిన వ్యక్తి చనిపోయిన క్షణం నుంచి ఎక్కడికైతే వెళ్ళాలో, ఆ దేహశక్తి ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని వసులోకం అంటారు. ఫస్ట్ స్టేజ్ అన్నమాట. వసులోకం వెళ్ళేంత వరకు ఈ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు దాని పేరు ప్రేత టెర్మినాలజీ. బతికున్నప్పుడు మనం మామూలుగా మనిషి పేరు పెట్టుకుంటాం. తర్వాత చనిపోయిన వ్యక్తి ప్రేత అంటాం. ఈ ప్రేత వసులోకం చేరగానే పితృరూపంలోకి వెళ్తారు. అది వసు రూపం అంటాం, పితృరూపంలో ఉంటారు. స్టేజ్ 1 అన్నమాట. మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి. స్టేజ్ 4 నుంచి మళ్ళీ మనం మర్చిపోతాం. సో ఆ విధంగా ఈ చనిపోయిన వాళ్ళకి అపరకర్మలు కానట్టయితే వాళ్ళు ఇక్కడే ఉన్నారేమో అని మన డౌట్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ యొక్క దాన్ని బట్టి. కానీ తీరని కోరికలు ఉన్నవాళ్ళు ఇలా తిరిగే అవకాశం ఉంది అంటారు. ఆ అవకాశాన్ని కూడా మన ఋషులు వద్దన్నారు, అది తీసుకోవద్దు, రిస్క్ తీసుకోవద్దన్నారు. అని ఏం చెప్పారు, దానికోసం కూడా ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఎవరూ ఏమీ చేయకపోయినా తర్వాత ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే
ఆ శక్తులు మళ్ళీ తమ పాత్రలో వెళ్ళిపోతాయి అని. అలా వెళ్ళిపోవడానికి మన వాళ్ళు ప్రేత సంస్కారం అన్నారు. అందువల్ల అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేత్ అన్నారు. అంటే ఎవరూ ముట్టకుండా ఎవరూ చేయకుండా, అంటే చనిపోయిన వ్యక్తిని కాదండి, చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఏమీ జరగనట్టయితే అది అనాథ ప్రేత అవుతుంది. ఎందుకంటే ఆ వసులోకం పోయేంత వరకు కావాల్సిన ప్రొసీజర్ అయ్యిందో లేదో మనకు తెలియదు. అవుతుంది, డిఫాల్ట్ అయిపోతుంది, కానీ మనకు తెలియదు. మనకి ఆ బయట కనపడుతుంది, ఇఫెక్ట్ కనపడుతుంది ఏదో రకంగా. దాన్ని ప్రేత అన్నారు. కాబట్టి మనం ప్రేతని పిశాచము అనేటువంటి మళ్ళీ ఒక భావనలో ప్రేతలు పిశాచాలు అంటాం. భూతములు, భూతం అనగానే మనం భయపెట్టే భూతాలు అనుకోకూడదండి. సంస్కృతంలో భూతము విభూతి అంటే ఉనికి అని అర్థం, ఐడెంటిటీ, ఒక యూనిట్. సో ఏదైనా యూనిటే, శక్తి ఒక యూనిట్, విభూతి అంటాం. అందుకే దాన్ని భగవద్గీతలో విభూతి యోగం అని ఉంటుంది. సో విభూతి, భూతి, భూతము, అలా భూతములు వచ్చాయి. ఇక మనం చెప్పుకోవడానికి సంస్కృత పదాలు భూత ప్రేత పిశాచాలని అని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ ఎనర్జీ ఇంకోటి ఉంది, ఆ ఎనర్జీ పేరే రుద్రుడు అన్నారు. ప్రతిదీ ఎనర్జీ, ప్రతిదీ శక్తి. ఆ శక్తుల్ని మేనేజ్ చేయడం కోసం ఇచ్చిన విధి విధానాలే మన శాస్త్రాల్లో క్లియర్ కట్గా డెఫినేషన్ చేసి ఇచ్చారు, డిఫైన్ చేసి పెట్టారు. అందువల్ల భూత ప్రేత పిశాచాలకు భయపడవలసిన పని లేదు. మనం ఏం చేయాలి అంటే, ఎవరైనా అలా ఉండిపోయారేమో వాళ్ళ కోసం కూడా నేను చేస్తున్నాను. ఏది ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, సమాజానికి ఏదో ఒక సేవ చేస్తున్నాను. ఆ సమాజానికి ఆ భూత ప్రేత పిశాచాల పేరు మీద ఏదైనా చేసినట్టయినా ఆ భూత ప్రేత పిశాచాలు మళ్ళీ ఆ వసులోకానికి వెళ్ళిపోతాయి అని ఒక భావన తీసుకొచ్చారు. ఏ రిస్క్ తీసుకోకుండా, అసలు ఎవరికి ఏమి కాకుండా ఉండేందుకు. చూడండి, అందుకే మన వాళ్ళు వసుధైవ కుటుంబం, అది మనం మొత్తం అందరికీ శాంతి కలగాలనే కాన్సెప్ట్ అందుకే వచ్చింది. ఇప్పుడు కులాలు మతాలు ఏం లేవండి, వ్యక్తి మనిషి మరణించాడు అంటే అంతా ఒకటే. ఆ విధంగా మనకి శాస్త్రాలలో భూత ప్రేత పిశాచాల కోసం కూడా ఇది చెయ్యాలి అన్నారు. ఎలా చెయ్యాలో దానికి మళ్ళీ విధి విధానాలు వేరుగా చెప్పారు. అయితే ఈ క్రమంలో గతించిన జీవులు జీవించి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆవహించి ఏవో చెప్పాలనుకునేది చెప్పడం, లేకపోతే కోరికలు తీర్చుకోవడం అనేది కూడా జరుగుతుంటుందని మనం అంటే సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. కొన్ని సంఘటనలు కూడా అడపాదడపా వినిపిస్తూ ఉంటాయి. దీనికి నిజానికి నేను స్వయంగా ఒక ఆల్మోస్ట్ 30-35 ఏళ్ల కింద నేను నా ఉద్యోగరీత్యా పనిచేసే చోట మహారాష్ట్రలో అనుకోండి, ఒక వ్యక్తి ద్వారా గమనించానండి. చనిపోయిన వ్యక్తితో సంభాషించడం జరుగుతుందండి, ఇప్పటికీ ఉంది అది. అతను మా కలీగు, సీనియర్ కలీగు, అతను చెప్పేవాడు, నేను చనిపోయిన వాడని ఎవరితోనైనా మాట్లాడతాను. ఇది అందరూ సాధారణంగా చేయలేరండి. ఆ వ్యక్తికి దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఉండాలి, ఇది అందరికీ ఉండదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అతనిలో ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాడు. అలా కనెక్ట్ అయ్యే ఎనర్జీ వీళ్ళ మీద ఎప్పుడన్నా కనెక్ట్ అవుతే అప్పుడు మనం వ్యక్తిని ఆవహించాడు అంటాం. ఈ మహారాష్ట్రలో నేను చెప్పే ఎగ్జాంపుల్ కాదు, యాక్చువల్గా జరిగిన సంఘటన. అతను ఎవరైనా సరే చనిపోయినవాడు పేరు తెలిస్తే చాలంటాడు, చేసి ఒక చెంబునో ఏదో బోర్లించి పెడతాడు, అది పేరు చెప్తాడు, మనం విషయాలు అడుగుతాం, అది అటు ఇటు కదులుతుంది. నేను కదలడం కూడా చూశానండి. అయితే ఇది ఎప్పుడు దాకా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అంటే, ఎన్నో సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళ గురించి కాదు, వసులోకంలో ఉన్నంత వరకు జరుగుతుంది. మహా అయితే వాళ్ళ రుద్రలోకంలో ఉన్న వాళ్ళ వరకు జరుగుతుంది. అయితే నేను అబ్జర్వ్ చేసి రిజిస్టర్ చేసుకుంది ఇది మైండ్లో. అది ఏమిటి, అతను ఎవరైనా సరే, ఏ భాష వాళ్ళైనా సరే, అతను ఒకటే అంటాడు, నీకు ఆ వ్యక్తి తెలిసి ఉండాలి, లేదా నాకనే తెలిసి ఉండాలి, ఆ వ్యక్తితో నేను మాట్లాడతాను అంటాడు. అలా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి అందరికీ ఉండవు, అందరికీ తెలియవు కూడా, కానీ ఉండడం మాత్రం చాలా సహజంగానే ఉన్నాయి. ఎందుకంటే ఎనర్జీ కాబట్టి ఆ వ్యక్తికి ఆ ఎనర్జీ కనెక్టివిటీ రావాలి. అలా ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళెవరు వాళ్ళ ఒపీనియన్స్ మనకి చెప్పే విధంగా ఉండదండి, మనం అడిగేదానికి సమాధానం చెప్తారు. నేను ఈ ఊళ్ళో ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటానా, ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతాను అన్నదానికి వాళ్ళు అవునా కాదా ఒకటే. ఎలా చెప్తారంటే, ఆ చెంబు కదలడం,
అది రైట్ వైపు వెళ్తే ఒక మీనింగు, లెఫ్ట్ వైపు వెళ్తే ఒక మీనింగ్ అని చెప్తాడు వాడు. ఆ విధంగా అతను డిసైడ్ చేసుకున్నాడు అలా. అందువల్ల నాకు ట్రాన్స్ఫర్ కాదు అంటే అది ఇంకోవైపు వెళ్ళిపోతుంది, లేదా అక్కడక్కడే తిరుగుతుంది. అద్భుతం అండి, నేను చూశాను, నా కళ్ళతో చూశాను. అందువల్ల ఆ పాసిబిలిటీ ఉంది, లేదని కాదు. కానీ అది జరగాలి అంటే ముందు మనలో ఆ ఎనర్జీ ఉండాలి. సో ఆ ఎనర్జీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది ఒక మన దేశంలోనే కాదండి, అన్ని దేశాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటిది దీని నుంచే మనకి ఆ భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన అదంతా వచ్చేసింది. దాన్ని క్షుద్ర విద్యలు అంటారు. ఆ క్షుద్ర విద్యలు రావడానికి ఇదే కారణం. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, అందరూ చేయలేరు కదా క్షుద్ర విద్యలు. సో ఆ వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఎలా వినియోగించుకుంటారనేది విషయం. మరొకటి బాగా గమనించండి, క్షుద్ర విద్యలు అభ్యాసం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాధారణ జీవితం గడపలేరు, ఏదో ఒక రకంగా అసాధారణంగా ఉంటారు. సాధారణంగా మనం అనుకునేటువంటి అష్టకష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు సాఫీగా వాళ్ళ జీవితం ఉండదు, వాళ్ళ పిల్లలకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటివి జరుగుతాయి. సో అది బాగా గుర్తుపెట్టుకుని మన ఋషులు అందుకే అలాంటి వాటి వైపు వెళ్ళకండి అని చెప్పేసి మనకి ఎన్నో రకాలుగా సంబోధించారు, మనకి బోధనలు చేశారు. అందువల్ల అవన్నీ లేవని కాదు, దేన్ని ప్రకృతిలో మనకి తెలిస్తేనే ఉన్నట్టు, మనకు తెలియంది లేనట్టు అని మనం భావించకూడదు. ఏదో అతీత శక్తులు ఉంటాయి, వాటినే మన వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అతీత శక్తి అన్నారు, అతీతము అన్నారు. అట్లా అదే సమయంలో నుండి ఈ అపరకర్మల విషయానికి వస్తే, అపరకర్మలు అనేవి గతించిన జీవులకు సొంత కుటుంబీకులే చెయ్యాలా? ఇంకొకటి అనాథ ప్రేతాల విషయానికి వచ్చేసరికి మరి వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఎవరైనా చనిపోయిన తర్వాత ప్రేత అవుతారు, వాళ్లకు తెలిసిన వాళ్ళ వైపు చూస్తుంటారు. అంటే ఆ సెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి కళ్ళు ఉండవు, చూస్తుంటారు. దీనికి ప్రేత రూపానికన్నా ముందు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చనిపోగానే, చనిపోవడము అంటే మనం ఎలా డిక్లేర్ చేస్తాము? మనలో పంచప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి, బయటకు వచ్చేస్తాయి శరీరంలోంచి. ప్రతి జీవించి ఉన్న మనిషిలో లేదా జీవిలో పంచప్రాణాలు ఉంటాయి. అవి ఆయా ప్రాణి యొక్క కేటగిరీని బట్టి ఏ స్థాయిలో ఉంటాయో. సరే, జంతువుల్లో చీమలో ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఏనుగులో ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఏదున్నా పంచప్రాణాలు అయితే ఉంటాయి. ఈ పంచప్రాణాలు బయటికి వెళ్ళిన తర్వాత, ప్రాణాలు అంటే ఏం లేదండి, వాయువులు. అవి డిఫైన్ అయ్యాయి. మళ్ళీ పంచప్రాణవాయువులు ఉన్నాయి, వాటికి ఉపవాయువులు ఉన్నాయి. చాలా డీటెయిల్గా మన వాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ మనం ఎప్పుడు పట్టించుకోం. సో ఆ విధంగా పంచ ప్రాణాలు, పంచ ఉపవాయువులు, ప్రాణవాయువులు, పంచ ఉపవాయువులు ఉంటాయి. పంచ ప్రాణవాయువుల్ని మనం రోజు స్మరిస్తాం. రోజు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని 5 ప్రాణాల పేర్లు చెప్తాం మనం. ఇవి 5 ప్రాణాలు మనలో ఉంటాయి. ఈ 5 ప్రాణాలు చనిపోయిన వ్యక్తి దేహం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. వాటి వెనుక ఉపవాయువులన్నీ వెళ్ళిపోతాయి, అవి కూడా 5. ఈ 5 వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 ఇమ్మీడియట్గా నేచర్లో కలిసిపోతాయి, కానీ ప్రాణవాయువులు కలవు. అవి వేరే ఐడెంటిటీతో ఉంటాయి చనిపోయిన క్షణం నుంచి. అవి మళ్ళీ ఒక దగ్గరికి వస్తాయి ఆటోమేటిక్గా. అలా మళ్ళీ ఒక దగ్గరికి రావడానికి 10 రోజుల సమయం పడుతుంది. 10 పగళ్ళు అన్నారు, దశాహం అంటారు అందుకే. సో 10 రోజుల పాటు అందుకే చనిపోయిన తర్వాత చేస్తారు. ఇదంతా మన సైన్స్లో చెప్పిందండి. వేరే వాళ్ళ పరిభాషలో, పాశ్చాత్య దేశాలలో, వేరే మతాలలో, మతం అంటే ధర్మం, వేరే ధర్మాలలో రకరకాలుగా ఉన్నాయి, ఇదే విధంగా ఉంటాయి, పెద్ద తేడా ఏముండదు, కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఏమన్నారు, 10 పగళ్ళు పడుతుంది అన్నారు. 10 పగళ్ళకి ఏమవుతుందట, ఈ 5 ప్రాణాలు మళ్ళీ ఒక దగ్గరికి వస్తాయి. మనమైతే చూడలేం, కానీ మన ఋషులు ఏం చెప్పారు, ఆ 5 ప్రాణాలు ఒక దగ్గరికి వస్తాయి, ఒక దేహం ఏర్పడుతుంది అని చెప్పారు. వీళ్ళు ఊహించారు. ఆ దేహాన్ని ఊర్ధ్వదేహము అంటారు, లేదా ఔర్ధ్వదేహం అంటారు. ఔర్ధ్వదేహం గరుడ ప్రాణంలో ఉంది. ఈ ఔర్ధ్వదేహము 10వ నాటికి ఏర్పడి ఈ 5 ప్రాణాలు దాంట్లోకి వచ్చి కూర్చొని ఇంకా తేలికై పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రతి మనిషి మన ధర్మంలో చనిపోయిన 10వ నాడు ధర్మోదకాలు, తిలోదకాలు అని వదులుతాం. ఆ రోజు మనం ఎర్త్ కనెక్టివిటీ వదులుకుంటున్నాం ఆ వ్యక్తిది. ఇంకా అతను తేలికైపోతారు, అతను కానీ ఆమె కానీ తేలిక అవుతారు. అప్పుడు దాన్ని ప్రేత అంటారు.
ఈ ప్రేత అనేది చనిపోయిన క్షణం నుంచి ఈ శరీరం వచ్చేంత వరకు కాకుండా వసులోకంలోకి వెళ్ళేంత వరకు ఉండే స్టేజ్ని ప్రేత అంటారు. ప్రేతలో ఫస్ట్ స్టేజ్ 10 రోజుల్లో విడివిడిగా ప్రాణాలు ఉంటాయి. 10వ నాటి నుండి ఒక దగ్గరికి వస్తాయి. మనం సింబాలిక్గా 11వ నాడు 12వ నాడు కొన్ని కార్యక్రమాలు చేసి దీన్ని వసులోకానికి వెళ్ళింది అనిపిస్తాం. సింబాలిక్గా అనిపించిన కారణంగా 12వ నాడు ఒక కార్యక్రమం చేస్తారు. దాని పేరు సపిండీకరణం అంటారు. అంటే జీన్స్ మెర్జింగ్ అన్నమాట. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ జీన్స్ ఎలాగో మనకు వచ్చేస్తుంటాయి, కానీ వాళ్ళలో ఉన్న శరీరంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకన్నా పై వాళ్ళ దాంట్లో కలిసిపోతాయి. అందువల్ల వాళ్ళ పిండాలకి వీళ్ళ పిండాన్ని దాన్ని కలిపేస్తారు. దీన్ని సపిండీకరణం అని అంటారు. చాలా సైంటిఫిక్గా మనకి కార్యక్రమం ఇచ్చారు వాళ్ళు. ఆ సపిండీకరణం కాగానే అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళని ప్రేత అనడం మానేస్తారు. అందువల్ల మంత్రాల్లో ఉంటుంది, ఇతఃపరం ప్రేత శబ్దం నాస్తి అంటారు. ఇక తర్వాత ప్రేత శబ్దం వాడకూడదు అంటారు. ఇలా ఒక ప్రేత అనేది చనిపోయిన క్షణం నుంచి 12 రోజుల పాటు సింబాలిక్గా ఉంచుతాం. నిజానికి దానికి 1 ఇయర్ కావాలి. భూమి మళ్ళీ తాను చనిపోయిన నాడు ఎక్కడైతే ఉందో మళ్ళీ అక్కడికి రావాలి అంతరిక్షంలో. అది తన కక్షలో. అందువల్ల సంవత్సరం తర్వాత ఇది జరుగుతుందని, సంవత్సరం పాటు నువ్వు వెయిట్ చెయ్యాలి అని ఆ కార్యక్రమం చేయడానికి వీళ్ళు ఒక స్టిపులేషన్ పెట్టి మనకి సమాజంలో మన పనుల కోసం దాన్ని వినియోగం చేయడం కోసం మన సౌకర్యార్థం దాన్ని సంవత్సర సూతకంగా చెప్తారు. సంవత్సరీకము అని చేస్తాం. సంవత్సరీకం చేయడంతో మనం 12వ నాడు చేసింది మళ్ళీ ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది. ఆ విధంగా సపిండీకరణం సంవత్సరం తర్వాత చేయాల్సింది 12వ నాడే చేసి మామూలుగా ఔపచారికంగా అంటాం, సింబాలిక్గా చేసి సంవత్సరం తర్వాత సంవత్సర విమోక శ్రాద్ధం అనేది పెట్టి ఆనాటి నుంచి ఇక మనం ఫ్రీ అవుతాము అనుకుంటాం. తర్వాత ప్రతి సంవత్సరం మళ్ళీ కనెక్టివిటీ తెచ్చుకుంటాం. ఎందుకు సంవత్సరం అంటే మన కాలమానం ప్రకారం మనం ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే వాళ్ళకి ఒకటే అవుతుంది. వాళ్ళకి మళ్ళీ ఆ టైం మళ్ళీ అక్కడికి రావడం ఫస్ట్ టైం అవుతుంది. అందువల్ల అది 1వ రోజు, మళ్ళీ వచ్చినప్పుడు 2వ రోజు, మళ్ళీ వచ్చినప్పుడు 3వ రోజు. ఇట్లా మన భూమి మీద ఉన్న మనం భూమితో సహా ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఒక చుట్టూ తిరిగితే 1వ రోజు, 2వ చుట్టూ తిరిగితే 2వ రోజు వాళ్ళకి, ఆ శక్తులకి. అందువల్ల మనం సంవత్సరానికి ఒకసారి వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం. అయితే ఈ మరణానికి సంబంధించి 2 అరుదైన సందర్భాలని మనం ఒకసారి చూసినట్టయితే, ఒకటి మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రావడం అనేది ఒకటి, ఇంకోటి పూర్వజన్మ స్మృతి ఉండటం అనేది ఒకటి. వీటికి సంబంధించి కూడా కొంచెం తెలియజేయండి. మనకి మామూలుగా మన స్ట్రక్చర్ ఏంటి అంటే ఆత్మకి అటాచ్మెంట్ అనేది లేదు. అయితే ఆత్మ చేసే పనులన్నీ ఆత్మే చేస్తుంది. దేని ద్వారా చేస్తుంది? తన అసిస్టెన్స్ టూల్స్ ఉంటాయి. ఆత్మకి టూల్స్ ఉంటాయి. ఏమిటి టూల్స్? ఫస్ట్ మీడియం ఏంటి? ఆత్మకి ఏదైనా పని చేయాలంటే మనం మనుషుల గురించి ఆలోచిద్దాం, ఇంకా జంతువుల గురించి ఆలోచించడం వీల్లేదు, ఆ లిటరేచర్ మనకు లేదు. సో మనుషుల్లో ఉండే ఆత్మ, ఒక మనిషిలో ఉండే ఆత్మ ఎలా జీవిస్తుంది అంటే తన దగ్గర ఉన్నటువంటి దేహాన్ని వాడుకుని, తాను ఉన్న దేహాన్ని వాడుకుని. అందువల్ల శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ సాధనం అంటే ఏదో ధర్మంగా చేయడం కోసం కాదండి, జీవించడమే ధర్మం. అందువల్ల జీవించడానికి సాధనంగా ఉపయోగిస్తుంది. ధర్మము అనే పదానికి మనం విపరీతంగా చెప్పుకుంటున్నాం, ఏదో మంచి చేస్తేనే ధర్మం. అదే కాదు. అసలు ఏది ఎలా ఉండాలో అది ధర్మం, ఏది ఎలా ఉండాలో అదే ధర్మం. నేను ఎలా జీవించాలో అలా జీవించడమే ధర్మం. అది ఎలా జీవించాలని మళ్ళీ ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఇప్పుడు పులి ఎలా జీవించాలని ధర్మం, అది పులి ధర్మం. కుక్క ఎలా జీవించాలంటే కుక్క ధర్మం. ఆ విధంగా ధర్మం అనే దానికోసం ఈ దేహాన్ని మాధ్యమంగా చేసుకుంటాం. ఆ మాధ్యమం చేసుకునే ఆత్మ ఈ దేహంలో ఏమేమి ఉపయోగించుకుంటుంది అంటే, ఈ దేహంలో తన చుట్టూ తాను 4 ఇంటర్నల్ టూల్స్ ఉపయోగించుకుంటుంది. ఆంతరంగిక సాధనాలు, దాన్ని అంతఃకరణాలు అన్నారు. కరణము అంటే మనకు తెలుసు, సాధనం. సో 4 సాధనాలు ఇంటర్నల్గా, 10 సాధనాలు ఎక్స్టర్నల్గా ఉంటాయి ఆత్మకు. ఎక్కడ? శరీరంలో. సో ఆ 4 అంతఃకరణాలు మనం ఏమంటాం? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటాం. ఈ 4 అంతఃకరణాలు
బయట ప్రకృతితో మనకి అనుసంధానం కావడానికి 10 మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉండి ఈ 10 బాహ్యకరణాలు అంట. సో ఆత్మ ఎలా యాక్షన్ చేస్తుంది, జీవిస్తుంది అంటే 4 అంతఃకరణాలతో 10 బాహ్యకరణాలతో అవుతుంది. ఈ 10, 14, 14 మళ్ళీ మన దగ్గర ఇంపార్టెంట్ ఫిగర్ అయింది. దానికి మళ్ళీ చతుర్దశ భువనాలు ఎన్నో తీసుకుంటూ వచ్చారు. అంతా లింకప్ అన్నమాట. ఆ విధంగా మనకి అంతఃకరణాలు బాహ్యకరణాల ద్వారా చేస్తాం. అందువల్ల మనం ఇప్పుడు ఏదైనా జీవిస్తుంది ఆత్మ అంటే బాహ్యకరణాల ద్వారా తాను యాక్షన్ చేస్తుంది, అంతఃకరణాల ద్వారా వాటిని ఉపయోగించుకొని జీవిస్తుంది. సో ఈ క్రమంలో జీవించడం ఆగిపోయిన తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. కానీ ఈ ఆత్మకు ఈ చేసిన ఫలితం వస్తుంది. ఆ ఫలితం అది వాసనగా ఉంటుంది. మనం వాసన అంటాం. వాసనలు అంటే ఆత్మకి ఉండే జ్ఞాపకాలు. అది దానికేమీ తెలియదు. జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చనిపోగానే కొద్ది రోజుల పాటు దాని జ్ఞాపకాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆత్మ కనుక ఒకవేళ వెంటనే ఇంకొక బాడీలోకి వెళ్ళిపోతే ఈ సంఘటనలు మర్చిపోకపోవచ్చు. అందువల్ల పునర్జన్మ రాగానే పూర్వజన్మ స్మృతులు ఉండే అవకాశం ఉంది. ఇది చాలా ఎక్సెప్షన్ అండి. పూర్వజన్మ స్మృతి ప్రతి ఆత్మకు ఉండదు. ఒకే ఆత్మకు, ఆ ఉన్న ఆత్మకు మళ్ళీ మళ్ళీ ఉండాలని లేదు. అది అంతకు ముందు జన్మలో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా పూర్వజన్మ స్మృతి చిన్నపిల్లలుగా చనిపోయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తి జీవితం కాలేదు కాబట్టి స్మృతి ఉంటుందన్నమాట. ఆ పూర్వజన్మ స్మృతి ఉన్నవాళ్ళు పునర్జన్మ ఎత్తిన తర్వాత మనకు తెలుస్తారు. ఈ ఆధారంగానే మనకి పునర్జన్మ ఉంది అని ప్రూవ్ అయింది. తర్వాత అప్పుడు పూర్వజన్మ స్మృతి ఒకటి, తర్వాత మరణం తర్వాత మనం ఎలాగూ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయేది ఆత్మకు సంబంధం లేదు. అందువల్ల ఆత్మ పునర్జన్మ చేసింది అంటే ఈ పూర్వజన్మ స్మృతి కారణంగా మనకి ఎప్పుడన్నా కొన్ని సంఘటనలు జరిగి చెప్పచ్చు. తర్వాత మరణించి బతకడం ఏమిటి అనే ప్రశ్న మీరు అడిగారు. దాని అర్థం ఏంటి అంటే మరణించి అంటే వాళ్ళు పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ ఆత్మ బాడీతో డిస్కనెక్ట్ అవ్వలేదు. మరణం ఎప్పుడు సంభవిస్తుంది? ఆత్మ తన శరీరంతో డిస్కనెక్ట్ అవ్వాలి పూర్తిగా. ఇంకా మళ్ళీ రీకనెక్షన్ అయ్యే అవకాశం లేనప్పుడు. వీళ్ళు మామూలుగా క్లినికల్గా అంటాం, అంటే డాక్టర్లు దవాఖానాల్లో లేదా వాళ్ళ వైద్య విజ్ఞానంతో చూసినప్పుడు ఈ మనిషి మరణించాడు అని చెప్తారు. అలా చెప్పిన తరువాత వీళ్ళు బతికొస్తారు. రావడం అంటే బతుకుతారు. వాళ్ళు అసలు మరణించనే లేదు. కానీ ఆ టైంలో వాళ్ళు వెళ్ళి, అంటే వాళ్ళ ఆత్మ, వాళ్ళ దేహశక్తి కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది. అలా వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏంటంటే, నాకు ఏదో లైట్ కనపడింది అంటారు. ఇదంతా హిందువుల మీద జరగలేదు, క్రిస్టియన్స్ వాళ్ళ మీద జరిగింది ఇది విజ్ఞానం. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారు? నాకు ఏదో లైట్ కనబడింది అంటారు. ఆ లైట్ని మన పోతన కూడా దాన్ని వర్ణించాడండి. కారు చీకటికి అవతల బెంజీకటి ఆవల జ్యోతి అన్నాడు. మనకి పద్యాల్లో ఉందండి, మన పోతన గారి పద్యాల్లో. సో ఆ విధంగా పెంజీకటికి ఆవల జ్యోతి. సో ఈ చనిపోయిన వాళ్ళంతా డిస్క్రైబ్ అదే చేశారు. నాకు ఏదో జ్యోతి కనబడింది, దాని వైపు నేను వెళ్ళాను అని. అలా వెళ్ళినప్పుడు నా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇలా చెప్పుకొచ్చారండి. ఎవ్వరూ కూడా నేను బాధపడ్డానని చెప్పలేదు. మరొకటి ఏంటంటే, చనిపోయిన వ్యక్తి నేను చనిపోయానని నాకు తెలుసు, నా బాడీని నేను చూస్తున్నాను, నా బాడీ చుట్టూ అందరూ వచ్చి ఉండడం కూడా నేను గమనించాను, వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసింది, నేను వాళ్ళతో మాట్లాడదామంటే నా మాటలు వాళ్ళకి చేరలేదు అన్నది కూడా వాళ్ళు చెప్పారు. ఇదంతా మనకి నెట్వర్క్లో, మన ఇంటర్నెట్లో అవైలబుల్ అండి. ఈ నాలెడ్జ్ అంతా ఉంది. అయితే మన శాస్త్రాలలో ఈ విషయాలు ఎప్పుడన్నా చెప్పారా అంటే, మన శాస్త్రాలలో ఇవేవి చెప్పలేదు. కానీ మన ఋషులు ఏమన్నారు? ఒక ఆత్మను మనం చూస్తున్నప్పుడు, అంటే ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు అతని ఆత్మ గత జన్మలో ఎక్కడ ఉండింది, ఏముంది అనేది వీళ్ళు గ్రహించగలిగే శక్తి వీళ్ళకు. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం ఋషులకు ఉండింది. ఋషులకంటే వాళ్ళ పూర్వజన్మలే కాదు, మనం ఎదురుగాండా వెళ్ళి నేను పూర్వజన్మలో ఏంటంటే చెప్పగలిగే విజ్ఞానం ఉంది. అలా మనకి ఈ సైన్స్ డెవలప్ అయ్యింది మన దగ్గర. తర్వాత మనం మర్చిపోయాం, దాని గురించి మనం పట్టించుకోలేదు. పట్టించుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన సైన్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఎన్నో కారణాలు.
సుమారు 2000 సంవత్సరాలు మనలో మనం లేము, మన పరిపాలనలో మనం లేము, మనం ఇంటర్నల్గా కొట్లాడుకుంటూ ఉన్నాము. మన కృష్ణుడి సంతానం పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు తర్వాత మళ్ళీ అంతా గందరగోళంగా ఉండింది మన ప్రపంచం అంతా. ఎందుకంటే మహాయుద్ధం జరిగింది, మహాభారతం మహాయుద్ధం అని. ఒక్క జపాన్ మీద నాగసాకి పట్టణాల మీద అణుబాంబులు పడితే ఎంత గందరగోళం అయిందో, అప్పుడు భూమండలం అంతా అన్ని ఖండాలలో అన్ని కాంటినెంట్స్లో ఇబ్బంది జరిగింది మహాభారతం అప్పుడు. అందువల్ల రీకన్స్ట్రక్షన్ చాలా కాలం పట్టింది. ఆ చాలా కాలం పట్టడం పరీక్షణ్ మహారాజు అయిపోయాడు. ఆయన తర్వాత కొన్ని తరాలు అయిపోయినాయి. ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజులు వచ్చారు. విక్రమార్కుడు, తర్వాత మన సముద్రగుప్తుడు, ఈజిప్ట్ రాజులందరూ వచ్చారు. ఆ రాజులందరూ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త నాలెడ్జ్తో మనం వెళ్ళాం కాబట్టి, మిగిలిన నాలెడ్జ్తో మనం చేశాం కాబట్టి మనం నాలెడ్జ్ని మళ్ళీ డెవలప్ చేయలేకపోయాం, అప్డేట్ చేయలేకపోయాం. అప్పటి నాలెడ్జే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు రివైజ్డ్ నాలెడ్జ్ లేనే లేదు మన దగ్గర. ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం అందరం వాటి మీద పూర్తి పరిశోధన చేసి ఆ పరిశోధనల కారణంగా మనం దాన్ని డెవలప్ చేసుకుని మళ్ళీ ఇంకా ఇప్పటి కాలానికి అన్వయించుకునేటువంటి స్థితికి మనం వచ్చాం. ఇప్పుడు అదే చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది అపరకర్మల్లో భాగంగా పిండ ప్రదానాలు ఇవి చేసేటప్పుడు ఒక ప్రత్యేకంగా మన వాళ్ళందరూ దృష్టి పెట్టేది ఏంటంటే, గతించిన జీవులకు ఇష్టమైన పదార్థాలు పెడితే కాకి రూపంలో వచ్చి తీసుకుంటారని. సో ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, బలవంతంగా కాకులు ఎక్కడ ఉన్నాయో పట్టుకొచ్చి వాటితో తినిపించడం అనే వీడియోలు కూడా కనిపించేయండి. దీని మీద మీ వివరణ తెలియజేయండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మన వాళ్ళు చాలా ఉదారంగా, చనిపోయిన వ్యక్తి ఎలాగూ చనిపోయాడు, చనిపోయిన వ్యక్తి ఎలాగూ వేరే ఏదో ప్రాణులో ఉండాలి, ఏ ప్రాణులో ఉండాలి అంటే మన దగ్గరికి సాధారణంగా మన దగ్గరికి రాకుండా మనకి మేలు చేసే ప్రాణుల్లో ఉండాలి అనుకున్నారు. మనకి కీడు చేసే ప్రాణుల్లో ఉండాలనుకోవాలి. అందువల్ల మనకు మేలు చేసే ప్రాణుల్లో అత్యంత ముఖ్యమైన ప్రాణి కాకి, వాయసం. మన వాళ్ళది గమనించి దాన్ని శని అనేటువంటి గ్రహానికి వాహనంగా కూడా చెప్పుకొచ్చారు శాస్త్రాలు. మన ఋషులు టచ్ చేయని విజ్ఞానపు పాయింట్ లేదండి. అటు పశుపక్షులు కానీ, ఇటు ప్రకృతి వృక్షాలు కానీ, మనుషులు కానీ దేన్ని వాళ్ళు వదలలేదు. అందువల్ల కాకి వల్ల ఎన్ని లాభాలు అనేది అసలు కాకి గురించి మనం ముందుకు వెళ్తే తెలుస్తుంది. పురాణాలు కూడా ఉన్నాయి దాని గురించి. ఆ విధంగా కాకిని అందరూ ఎలాగూ సరిగ్గా చూడరు. అది కావు కావు అంటుంటుంది, మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటారు. కానీ దాని మేలు మనం మరవలేంది కాబట్టి దాన్ని పితృదేవతలకి అటాచ్ చేశారు. చేసి కాకులు వచ్చి తింటే మన పితృదేవతలు తిన్నారు అన్న భావన తెచ్చుకోండి అన్నారు. కానీ అదేమిటో విచిత్రం. కానీ చనిపోయిన తర్వాత పక్షికి వేయడం అంటే జరిగినప్పుడు నిజంగా కాకులు వస్తాయండి. కానీ టైం దాటితే రావు. మళ్ళీ వాటి ఈటింగ్ టైం ఏదిందో అప్పుడే వస్తాయి. అంటే పొద్దున పూట బాగా వస్తాయి, తర్వాత మధ్యాహ్నం రావు. అదేంటి ఇప్పుడు వస్తున్నాయి, మనం సిటీలో ఎక్కడన్నా దాని కార్యక్రమం చేసే చోట వస్తుంటాయంటే సిటీలో ఉండే కాకులు ఆ కాకులు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాటికి ఆకలి అవుతుంది, ఆ చుట్టుపక్కల ఎప్పుడు పదార్థం ఉంటుంది కాబట్టి వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ సాధారణంగా కాకులు వస్తాయి. అయితే కాకే ఎందుకు వస్తుంది, మిగతావి ఎందుకు రావు అంటే దాని రీసెర్చ్ మనం చెయ్యాలి. రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా తెలుస్తుంది. మన వాళ్ళు రీసెర్చ్ చేశారు కాబట్టి కాకేం చెప్పారు. అందువల్ల కాకులు అనేవి ఉండొచ్చు, పక్షి ఉండొచ్చు. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మనం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఏదైతే చేస్తున్నామో అది సమాజానికే హితం కాకుండా ప్రతి మనిషి చేయవలసిన 5 యజ్ఞాలు ఉన్నాయి. భూతయజ్ఞం, తర్వాత మనుష్య యజ్ఞం, తర్వాత బ్రహ్మయజ్ఞం, దాని తర్వాత దేవయజ్ఞం, దాని తర్వాత పితృయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు ప్రతి వాళ్ళకి కంపల్సరీ. అదేదో యజ్ఞం అనగానే మనం ఏదో మడిగట్టుకుని ఏదో చేయాలని కాదు, హోమం చేయాలని కాదు. ఈ కార్యం జీవించడంలో చేయవలసిన 5 ముఖ్యమైన పనులు జీవిస్తున్నప్పుడు. దాంట్లో ఈ పితృయజ్ఞం అనేది ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు, అపరకర్మలన్నీ అవన్నీ పితృయజ్ఞం కిందకి వస్తాయి. భూతయజ్ఞం అంటే పితృకర్మలు చేస్తున్నప్పుడు పక్షుల కోసం పెట్టడం, పితృకర్మలు చేస్తున్నప్పుడు ఆ జలచరాల కోసం పెట్టడం, లేదా తాను జీవిస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి ఆ భూత యజ్ఞం చేయడం. అంటే పక్షులకి, మిగతా ప్రాణులకి, అది నీళ్ళలో ఉండే చేపలకి వేయడం, ఇలా ఆవులకి పెట్టడం, ఇలా. మళ్ళీ అదే ఎద్దులకి పెట్టడం అనలేదు, ఎందుకంటే వాటికి ఇది పెట్టాల్సిన పని లేదు. ఆ సాధు జంతువులు మనం పని చేసుకోవడానికి ఎలాగో పనికి వస్తాయి, అవి వేరే విషయం అని చెప్పేసి ఏదో ఒకటి సింబాలిక్గా పెట్టారు. ఆవును చాలా ముఖ్యంగా తీసుకొచ్చారు కాన్సెప్ట్ని, ఆవుకి పెట్టమన్నారు. సో ఆ విధంగా మనం అటు జలచరాలకు కానీ లేదా పక్షులకి కానీ మనం పెట్టడం కోసం
పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పిండాల యొక్క మెటీరియల్ని, పిండము అంటే మళ్ళీ మనం చేసే అన్నపు ముద్ద, ఇక్కడ పిండం అంటే జీన్స్, యాక్చువల్గా ఆ జీన్స్ రిప్రజెంటేటివ్గా పిండాన్ని పెడుతున్నాం. ఆ పిండాన్ని తీసుకెళ్ళి పక్షులకి వేయండి, లేదా జలచరాలకి అంటే చేపలకి నీళ్ళల్లో వేయండి, లేదా ఆవులకి పెట్టండి అన్నారు. సో ఇదంతా దేనికి అంటే భూత యజ్ఞం కిందికి వస్తుంది. సో ఒక మనిషి తన తల్లిదండ్రుల కోసం వాళ్ళ పేరు మీద చేసే పని పితృయజ్ఞం అయితే, ఆ దాని రూపం మళ్ళీ దాని ఛానల్ ఏది అంటే భూత యజ్ఞం చేయమన్నారు, లేదా మనుష్య యజ్ఞం చేయమన్నారు. మనుష్య యజ్ఞం అంటే ఏంటి? తెలిసిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అన్నం పెట్టడం. ఈ రోజుల్లో వాళ్ళ అన్నం పెట్టేది ఏంటి? నేను సంపాదించుకుంటానని మనం అంటున్నాం, కానీ ఆ రోజుల్లో సంపాదన అందరికీ ఉండేది కాదు, అన్నం అందరికీ ఈజీగా లభించేది కాదు. ఎంతో సాధన చేసి వ్యవసాయం చేసుకుని అందరికీ దగ్గర సంపదలు ఉండేవి, అందుకే సంపదలు అంటారు. ఆ సంపదలు అందరి దగ్గర ఉండేవి కాదు, కాబట్టి అప్పుడు అన్నదానం ఉండేది. ఇప్పుడు అన్నదానం అనే సమస్య లేదండి ఎక్కడ, ఏదైనా అన్న వితరణ మాత్రమే. అన్నదానం చేయడానికి అసలు దానం తీసుకునే స్థాయిలో ఎవడు లేనే లేడు. ఆ విధంగా మనం మనుష్య యజ్ఞం చేయడంలో భాగంగా కొందరిని పిలిచి భోజనం పెట్టడం, ఈ పశువులకు పక్షులకి జలచరాలకి వేయడం భూతయజ్ఞంలో భాగంగా, తర్వాత మనం చేసేటువంటి ఆ హోమం కానీ ఆ ప్రకృతిలోని శక్తుల్ని ఆహ్వాన చేసే కార్యక్రమాలన్నీ కానీ దేవయజ్ఞంగా చేశారు. దేవయజ్ఞం అంటే పితృయజ్ఞం కూడా దేవయజ్ఞం కిందకే వస్తుంది, ఎందుకంటే ప్రకృతి కోసం చేసే పనులు. దేవయజ్ఞం అంటే దేవతల కోసం చేయడం, అంటే ప్రకృతి కోసం చేయడం. అలా దేవయజ్ఞంగా కూడా మనకి పనికొస్తాయి. అందువల్ల పితృయజ్ఞం చేస్తే చాలా పుణ్యం వస్తుంది, అన్ని యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుందని కూడా అంటారు. అందువల్ల పితృయజ్ఞం అత్యంత ప్రాముఖ్యమైన యజ్ఞమైంది. పితృయజ్ఞంలో భాగంగా దేవయజ్ఞం చేస్తాం, మనుష్య యజ్ఞం చేస్తాం, భూతయజ్ఞం చేస్తాం. బ్రహ్మయజ్ఞం అంటే తెలిసింది చెప్పడానికి అంటే మన పిల్లలకి చెప్తాం, బాబు నువ్వు కూడా ఇలాగే తల్లిదండ్రులకు చేయాలి రా అని చెప్తాం, అది బ్రహ్మయజ్ఞం అవుతుంది. అలా మనం చేసే యజ్ఞాల కోసం చేసేటువంటి విధానంలోనే ఇవన్నీ వచ్చాయి. అయితే ఈ మరణానికి సంబంధించి సాధారణ పరిస్థితులు, అంటే రోగాలు వచ్చినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా సాధారణ స్థితిలో వ్యక్తి మరణస్థితికి చేరుకున్నప్పుడు ముందుగానే ఆ లక్షణాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వీటికి సంబంధించి మన ధర్మశాస్త్రం ఇది నిజానికి మన నిత్య జీవితంలో చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఎన్నో విషయాలు, ప్రకృతి విషయాలని మనం గమనించకుండా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రతి మనిషి, నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, ప్రతి మనిషి తన చుట్టూ ఏముంది, చుట్టూ ఏం జరుగుతుంది, ఆకాశం వైపు చూసి ఏం జరుగుతుంది, ఇది గమనించే స్థితిలో ఉన్ననాడు భవిష్యత్తులో జరిగేది తనకి తోచేది. దీన్ని మనం ఈరోజు సిక్స్త్ సెన్స్ అంటాం. ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఉన్నంతకాలం మనం ఏమి జరుగుతుందో మనకి తెలుస్తుంది. మనకి సంబంధించి చాలా విపరీతమైన మార్పు వచ్చేటప్పుడే, మామూలుగా తెలియదు, ఎందుకంటే మనం దాన్ని లెక్క పెట్టాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం జరగబోతుంది అని నేను పెద్ద ఊహించుకోవాల్సిన పని లేదు. కానీ నేను ఈరోజు ఎవరితోనో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను అని మనసు చెబుతుంది, కానీ మనం దాన్ని పట్టించుకో. ఈ సిక్స్త్ సెన్స్ అనేది మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తాం. మనిషి మరణానికన్నా ముందు చాలా కామన్గా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే మనం వాటిని లెక్క పెట్టం, కన్సిడర్ చెయ్యం. ఇదేంటి అనుకుంటాం. మీరు 100కి 50 మందిని, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు చనిపోయే ముందు వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా, ఏమైనా అనిపించిందా అన్న విషయాలు ఇంటర్వ్యూ చేస్తే మీకు డెఫినెట్గా 50% మంది ఏదో ఒకటి చెప్పారండి అంటారు. సాధారణంగా వృద్ధులైన వాళ్ళు చనిపోయే ముందు పాత జ్ఞాపకాలు ఎక్కువ చెప్తారు. నా చిన్నతనంలో అది జరిగింది, మా నాన్న అలా చేసేవాడు, మా తాత అలా చేసేవాడు, ఇలాంటి జ్ఞాపకాలు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అంటే అసాధారణంగా చెప్తారు, నార్మల్గా చెప్పరు. వాళ్ళు కొంతకాలం పాటు అలాంటివి ఏవి చెప్పరు, కానీ చనిపోయే ముందు చెప్పే అవకాశాలు వస్తాయి, చెప్తారు. అదొక విధానం. దాని తర్వాత చాలా వృద్ధులు, అంటే మంచంలోంచి లేవకుండా మొబైల్గా ఉన్నటువంటి వృద్ధులు, చనిపోయిన వాళ్ళు వచ్చారు నన్ను పిలుస్తున్నారు అంటారు. మనం ఏవి పట్టించుకోవాలి. బేసిక్గా మనం నీ పిచ్చి అంటాం, వదిలేస్తాం, కానీ పట్టించుకోం. కానీ వాళ్ళు చెప్తారు, ఇండికేషన్ ఇస్తారు. ఇది మనం సాధారణంగా ఇతరులను తెలుసుకోవడం.
కానీ మనది మనకి తెలియాలి అంటే దానికి మనం ఫస్ట్ భయపడతాం. చచ్చిపోతానా అని భయం. కానీ కొందరికి ఆ విషయం తెలుస్తుంది, కానీ నేను చనిపోతాను అనుకోరు వాళ్ళు. కానీ ఏదో జరగబోతుంది అని తెలుస్తుంది. ఆ ఏదో జరగబోతుంది అని దాన్ని ఏమంటాం, ఒక రకమైన అలజడి, మనసులో అలజడి ఉంటుంది. ఆ అలజడి మాత్రం ప్రతి వాడిలో ఉంటుంది, ప్రతి చనిపోయే వాళ్ళలో వస్తుంది. అది దాని డ్యూరేషన్ ఒకటే అటు ఇటు అవుతుంది. చాలామంది పుణ్యాత్ములు అంటే మెచ్యూరిటీ అనమాట, వాళ్ళ ఆత్మకి మెచ్యూరిటీ వచ్చింది, ఇంకా వెళ్ళిపోబోతుంది అన్నప్పుడు ఆ ఆత్మకి కొన్ని ఇండికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కూడా. మనం వింటాం చాలామంది పాత వాళ్ళు, లేదండి మా తాతగారు తాను ఏ రోజున చనిపోతారో మాకు చెప్పి అలాగే చనిపోయాడు అని చాలామంది అంటారు. అలా అంటారంటే మరి ఆ తాతగారి ఆత్మ అంత పవిత్రమయ్యి మెచ్యూర్ అయిపోయి హై లెవెల్ ఆఫ్ కాస్మిక్ జర్నీలో హై ఫ్రీక్వెన్సీలో ఉండి అవన్నీ జరగచ్చు. కానీ సాధారణంగా ఈ రోజుల్లో మనం అందరికీ కూడా ఇది జరగడం అనేది కొంచెం దూరంగా ఉంది. ఎందుకంటే మనం అసలు దగ్గరగా లేం ప్రకృతికి. ఎప్పుడైనా గమనించండి, ఫ్యూచర్ ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే తెలుస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉండేది మనకి జంతువులు ఉంటాయి. అందువల్ల కాకులకి, పక్షులకి, మిగతా పక్షులకి, తర్వాత కుక్కలకు, గాడిదలకు, ఇవన్నీ మనం మర్చిపోయాం. వాటి యొక్క ఆ సూచనలు మనకు అందేవి, వాటిని మనం అందిపుచ్చుకునే వాళ్ళం. వాటిని శకునాలు అంటారు. శకునాలు కూడా ఒక శాస్త్రంగా డెవలప్ అయ్యాయి. ఆ శకున శాస్త్రం అనేది ఈ 6th సెన్స్ వర్కింగ్ గురించి వచ్చింది. మనకి ఋషులు ఏమన్నారు, దీన్నైనా పట్టుకుని ఆలోచించరా బాబు అన్నారు. ఎన్ని ఫెసిలిటీస్ మనకి ఇచ్చారంటే శకున శాస్త్రం ఆధారంగా కూడా జరగబోయే తెలుసుకోరా బాబు అన్నారు. ఇలా మనకి అది అసాధ్యమేమీ కాదు, కానీ దాని మీద మనం మనసు పెట్టి దాన్ని రీసెర్చ్ మనం చేయాలి. అప్పుడు మనకి తెలుస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఒక్కోసారి కొందరు మహానుభావులు పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అనే మాటలతో వస్తుంది. ఒక్కోసారి వెళ్ళిపోతున్నవాడు అమ్మ నేను వెళ్ళిపోతున్నా అంటారు. పాపం వాడు వెళ్తాడు, ఏదో యాక్సిడెంట్లో పోతాడు, అయ్యో వెళ్ళిపోతున్నా అని చెప్తాం. అందుకే వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి, నేను పోతున్నానని చెప్పకూడదు అంటారు, వెళ్ళొస్తాను అని చెప్పమంటారు. ఈ భయాలన్నమాట ఇవన్నీ. వెళ్ళొస్తాను అని చెప్పమంటారు, పోతున్నాను అని ఎవరు చెప్పకూడదు అంటారు. ఇలా ఎన్నో విధాలుగా ప్రకృతిలో మనం ప్రకృతికి దగ్గరగా జీవించడం లేదు. కాబట్టి మన ఋషులు మనకన్నా ముందు తరాల వారు, చాలా ముందు తరాలు, మరి 3-4 తరాల వాళ్ళది లెక్కలేదండి, వాళ్ళకేమి ఇంత అనుభవం లేదు. కానీ ఒక 3 తరాల కింద వాళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా జీవించారు. మనం అంత దగ్గరగా జీవించడం లేదు ఇప్పుడు. అందువల్ల మనకి ప్రకృతిలో జరగబోయేది మనకు తెలియదు. అయితే ఈ మరణానికి సంబంధించినటువంటి మరో ఆస్పెక్ట్ చూసుకున్నప్పుడు, మానవ జన్మలో మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషిగా మరణించిన వ్యక్తి తరువాతి జన్మలో మళ్ళీ మనిషిగానే పుడతారన్న గ్యారంటీ ఏమన్నా ఉందండి? వేరే జన్మలు కూడా ఎత్తే అవకాశం ఉందా? దీని గురించి శాస్త్రాలు దీనికి శాస్త్ర ప్రమాణం అడిగితే మాత్రం నా దగ్గర లేదు. కానీ సాధారణ విజ్ఞానంతో, కామన్ సెన్స్తో మనం పురాణాలని ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసి చూసినట్టయితే మనిషిగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ మనిషిగానే పుడతారు. అయితే ఏ స్థాయిలో పుడతారు, ఎలా పుడతారు, అంటే ఏ స్థితిలో ఉంటారు అనే విషయాలకు వచ్చినప్పుడు వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలాల ప్రకారం పుడతారు. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి పరిశీలనలో, అధ్యయనంలో కొంచెం వడపోస్తున్నాను. గరుడ పురాణంలో మనం కొన్ని పాపాలు చేస్తే ఇలా పుడతారు అని ఉంది. నేనేమంటానంటే 84 లక్షల ఫార్మట్స్లో ఒక ఆత్మ పుడుతూ వస్తున్నప్పుడు దానికి మళ్ళీ జన్మ ఆ ఫార్మెట్లో రావాల్సిన అవసరం ఇక లేదు. ఎందుకంటే అదేమీ చెయ్యట్లేదు, వచ్చిన కర్మఫలాన్ని తీసుకుంటుంది, వస్తుంది. సంచిత కర్మ మాత్రమే వస్తుంది. ఆ కర్మఫలం తీసుకుంటూ వచ్చి డిశ్చార్జ్ చేయవలసిన అవసరం ఎప్పుడు వచ్చింది అంటే మానవ జన్మ రూపంలోకి వచ్చింది. సో మనం జన్మించడము అనేది మానవ జన్మలో జన్మించడం వేరు, మిగిలిన అన్ని రాసుల ఫార్మెట్లో, అన్ని జీవరాశుల ఫార్మెట్లో జన్మించడం వేరు. అదంతా ప్రిమిటివ్, వస్తుంది, ఒకసారి అయిపోతుంది. అయితే మన వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, కాకి జన్మ వస్తుంది అంటే కాకులు ఉన్నటువంటి ఆ అవస్థ మనకి తెలుస్తుంది కాబట్టి. నువ్వు పులిలాగా పుడతావు అంటే ఆ పులులు ఉన్న అవస్థ మనకు తెలుసు కాబట్టి.
మీరు గమనిస్తే పురాణాల్లో ఏది మనకు తెలియంది చెప్పలేదు. ఏ జంతువుగా పుడతాము, ఏ రకంగా పుడతాము. కుక్కలు ఉంటాయి, కుక్కగా పుడతారంట. కుక్కగా పుట్టినట్టు కుక్క ఎలా పుడుతుంది, ఎంత అధ్వానంగా ఉంటుంది, ఏ పరిస్థితులు ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి అలా పుడతావు ఈ పాపం చేస్తే అని చెప్తే మనం భయపడి ఆ పాపం చెయ్యము అన్న ఉద్దేశంతో చెప్పారు. అందువల్ల గరుడ పురాణంలో డిస్క్రైబ్ చేసిన పాపాలు మనం గరుడ పురాణం చదవాలి, ఆ పాపాలు చేయకుండా ప్రయత్నం చేయాలి. కొన్ని అసంకల్పితంగా చేస్తాం. ఈ క్రమంలో చనిపోయినప్పుడు నేను అది ఎప్పుడూ చెప్తుంటాను అందరికీ, చనిపోయినప్పుడు ఈ అంతిమ సంస్కారం చేసే ముందు ఆ బాడీని క్లీన్ చేసి తీసుకెళ్ళడం ఏదైతే ఉంటుందో అప్పుడు సాధారణంగా అందరికీ జరగదు, అవైలబిలిటీ లేక ఈరోజు కొందరికి మాత్రమే జరుగుతుంది. సోకాల్డ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళే చదువుతారు. అక్కడ అందరికీ చేయాలనే ఉంది కానీ మనం అందరం చెయ్యం. మనకు చనిపోయిన మనిషిని ఎంత తొందరగా డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఆలోచిస్తాం. ఆ కారణంగా ఆ విధానం అంతా మనకి చెప్పలే, ఇంకా మనం ఎక్కడా చెప్పుకోవట్లేదు. ఆ విధానంలో మొట్టమొదటి కార్యక్రమం అండి, చనిపోగానే బాడీ దాంట్లోంచి ప్రాణాలు వెళ్ళిపోగానే చేయవలసిన పని బాడీని క్లీన్ చేయడం. దానివల్ల మళ్ళీ దోషాలు రాకూడదు, కలుషితం కాకూడదని. అప్పుడు పూర్వకాలంలో చనిపోకముందే జీవ ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు, దాన్ని సర్వ ప్రాయశ్చిత్తం అంటారు. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ కర్మలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అతను చేస్తాడు. ఏమని? ఈ వ్యక్తి. అదంతా సంస్కృతంలో ఉంటుంది. మనం కొంచెం కష్టపడితే అన్నీ తెలుస్తాయి. పెద్ద సంస్కృతంలో ఏముండదు. వచ్చేవాడు ఆ మంత్రాలు చదవడంలో మొట్టమొదలు హే పరిషత్ అంటారు. అంటే చనిపోగానే మనం చుట్టూన్న పెద్దవాళ్ళందరినీ పిలవాలి, వాళ్ళందరూ వచ్చి నిలబడాలి, వాళ్ళని పరిషత్ అంటారు. ఆ పరిషత్తుని సంబోధిస్తూ ఈ మంత్రం ఉంటుంది. ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఈ గోత్రంలో పుట్టాడు, ఇతను చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తి ఇగో 1 2 3 4 5 6 అని 2 పేజీల పాటు ఉన్న మంత్రాలలో పాపాలు ఉన్నాయి. ఈ పాపాలన్నీ చేసి ఉంటాడు, చేసి ఉంటుంది ఎవరో, వాళ్ళని దయచేసి మన్నించండి అని పరిషత్తుకు చెప్తారండి. వచ్చి గుమిగూడినటువంటి పరిషత్తుకు చెప్తారు. వాళ్ళకి చెప్పి మనం మన్నిద్దాం, ఎలాగూ వెళ్ళిపోయింది, మనం మన్నించేద్దాం అని చెప్పి ఆ సమయంలో మరి వెళ్ళిపోయారు. కానీ మనం ఏం చేయాలి? మళ్ళీ మన చుట్టూన్న వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు చేయాలి. అందుకోసం దాన ధర్మాలు అప్పచేస్తారు. ఎక్కడ కూడా కార్యక్రమాలలో ఆరంభంలో దాన ధర్మాల ప్రసక్తి లేదండి మన సంస్కారాలలో. ఒక్క అంతిమ సంస్కారంలోనే మొట్టమొదలు చేయవలసిందే దానం. ఇక్కడ సమాజానికి ఈ వ్యక్తి బతికి ఉన్నప్పుడు సమాజం అతనికి ఏదో ఇచ్చింది, ఆ ఇచ్చినది తన దగ్గర ఉన్నది మళ్ళీ సమాజానికి తిరిగి ఇచ్చివేయాలి. అందువల్ల తల్లిదండ్రుల కార్యక్రమం అప్పుడు పిల్లలు ఎట్లాగూ వైరాగ్యంలో ఉంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు. అందువల్ల తల్లిదండ్రుల సంపాదన మీద వాళ్ళకి మళ్ళీ దాన్ని ఏమంటాం, అటాచ్మెంట్ లేకముందే ఏం చేసుకుంటాం మనం మాత్రం అనే భావన వచ్చి ఉంటుందని అప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని దాన ధర్మాలకి ఇమ్మని దాన ధర్మాలు చేయమని చెప్పారు. ఈ ప్రాసెస్ అంతా ఒక సైంటిఫిక్గా స్ట్రక్చర్డ్ అన్నమాట. చాలా వైజ్ఞానికంగా ఈ వ్యవస్థ నిర్మాణం చేశారు, మన ఆచారాల నిర్మాణం చేశారు. ఇదంతా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. దాన్ని గమనించాలి, వీలున్నంతగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవాలి. ఆ మరణించిన వాళ్ళ కోసం ఉన్న పేరుతో మనం చేసిన మళ్ళీ మనం కొత్త లైఫ్ కోసం మళ్ళీ సమాజానికి వాళ్ళు ఇచ్చినవి తిరిగి ఇచ్చేస్తే సమాజంలో అందరూ హర్షిస్తారు, మళ్ళీ మనకి వస్తుంది. ఆ క్రమంగా మనం దాన ధర్మాలు చేసి ఆ చివరి అంతిమ సంస్కారం కార్యక్రమాలు కొనసాగిస్తారన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఈ అంతిమ సంస్కారాల్లో భాగంగా చెప్పినటువంటి దాన ధర్మాల విషయానికి వస్తే, ఇటీవల కాలంలో చాలామంది తమ తల్లిదండ్రులు వాళ్ళని సరిగ్గా చూడలేదనో లేకపోతే ఆస్తిపాస్తులు ఇవ్వలేదనో ఏదో కారణం చేత వాళ్ళని ఈ వ్యవహారాలకి, ఈ విధి విధానాలకి దూరంగా ఉంటూ ఆ కోపాన్ని ప్రదర్శించి చేయవలసినటువంటి విధిని నిర్వర్తించని పరిణామాలని మనం చూస్తున్నాం. దీనికి మీరేమంటారు? దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఈరోజు ఇమ్మొబైల్గా ఉండి మన మీద ఆధారపడి చనిపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ సంతానం
ఏ స్థాయిలో అయితే వాళ్ళు చనిపోయేటప్పుడు ఉందో, తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు ఉందో, ఆ స్థాయి రావడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ పరిమిత కుటుంబం వ్యవస్థలో పిల్లల కోసం మొత్తం అన్ని వదులుకుని త్యాగాలు చేసి సంపాదించి వాళ్ళ కోసమే తమ జీవనాన్ని కొనసాగించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళని ఎలా చూడాలో అలా చూడడం మాట పక్కన పెట్టి, వాళ్ళు సంపాదించి ఇచ్చిన ఆస్తులన్నీ నాకు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, ఇంకా ఫలాని వాడికి అంత ఇచ్చారు కానీ నాకు ఇంకా ఇవ్వలేదు అంటే, అదే లెవెల్లో ఉన్నవాడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ ఇస్తారు, మా నాన్నగారు తక్కువ ఇచ్చారు మా అమ్మగారు తక్కువ ఇచ్చారు అని అనుకుంటూ మనకి వాళ్ళు ఏమి ఇవ్వలేదు అనే దాని ధ్యాసలో పడి అది కోపంగా పెట్టుకుని, లేదా వాళ్ళు ఏమీ ఇవ్వకుండా చనిపోతే నేనే అంత సంపాదించుకున్నాను, వాళ్ళు ఏమి నాకు ఇవ్వలేదు, నేను వాళ్ళకి ఏం చేస్తాను అని అనుకునేటువంటి ఆలోచన విధానం దురదృష్టకరం. అసలు తల్లిదండ్రులే లేకపోయి ఉంటే ఆ నేను అనే వ్యక్తి ఎలా వచ్చాడు? వాళ్ళ వినోదం కోసం, వాళ్ళ సంతోషం కోసం నన్ను కన్నారు అనుకుంటే నిన్నే ఎందుకు కన్నారు? నీవే వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు వచ్చావు? నీ కర్మఫలం ఏంటో నువ్వు ఆలోచించాలి. మన ధర్మశాస్త్రాలలో మన 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 పరంపరలో ఈ నేను అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరిని, నేను ఎలా వచ్చాను, నేను ఎటు వెళతాను, దీని మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి. అన్నీ చెప్పుకొచ్చేది దీని గురించే. సో అందువల్ల మనం ఏం ఆలోచించాలి, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, వాళ్ళు ఏం చేశారని కాదు, ఏది చేసినా నువ్వు ఉన్నావు, నువ్వు ఉండడమే పెద్దది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ చిన్నప్పుడు ఏం చేశారో తెలుసు. ఈ క్రమంలో మన మాతృ షోడశి అని మనకి ఒక శ్లోకాల పరంపర ఉంది. తల్లి తనని గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో ఆ కష్టాలన్నీ వర్ణిస్తూ మనకి బహుశా శంకరాచార్యుల వారే రాశారు. శంకరాచార్య వారు రాసింది మాతృ పంచకం, తర్వాత మాతృ షోడశి అని ఉంది. ఇదంతా అహ్మదాబాద్ దగ్గర ఉన్న మాతృగయ సిద్ధపూర్ అని ఉంది. అక్కడ ఇవన్నీ చెప్పబడతాయి. అక్కడ తల్లికే కానీ అందరు ఆడవాళ్ళకి మాత్రమే శ్రాద్ధం పెట్టే చోటు మాతృగయ. మిగతా అక్కడ వాళ్ళకి ఏం పెట్టరు. సో అక్కడ ఈ తల్లికి సంబంధించింది చాలా ఇవ్వబడింది ఇన్ఫర్మేషన్. సో అక్కడ అలా మనం కార్యక్రమాలు తల్లిదండ్రుల కోసం చేస్తున్నాము అంటే వాళ్ళు సంపాదించి ఇచ్చినందుకు చేయట్లేదు. ఇదేం బిజినెస్ కాదు. వాళ్ళు నిన్ను కనడానికి వాళ్ళు బిజినెస్ ఆలోచిస్తే, నిన్ను కన్న తర్వాత నువ్వు ఏం చేసినా ఎలా భరించారు? నువ్వు ఎలా ఉన్నా, ఎలా కాకి పిల్ల కాకి ముద్దు అంటామే, నువ్వు బాగున్నావో, అందంగా ఉన్నావో లేదో, అందంగా లేకపోయినా నిన్ను భరించారు కదా. నిన్ను పెద్ద చేశారు, నీకు పెళ్లి చేశారు, నీకు మగపిల్లలకి ఆడపిల్లలకి వర్తిస్తుందండి. వాళ్ళని చూసుకున్నారు, మళ్ళీ నీ పిల్లలైతే సంతోషించారు, ఇవన్నీ చేశారు కదా. మరి వాళ్ళు చేసిందంతా ఈరోజు మర్చిపోయి, నిన్న వాళ్ళు కష్టపడి ఏదో ముసలితనంతో వాళ్ళు జరాభారంతో ఉండిపోయి చనిపోతే వాళ్ళు నాకేం చేశారు అనుకుంటే ఎట్లా? అందువల్ల సంపాదన అనేది ఇది సోషల్ సిస్టమ్ అండి, సోషల్ కల్చర్ పెట్టారు వాళ్ళు. మనకి ఏంటంటే ఈ వ్యక్తులు సంపాదించే క్రమంలో సంపాదించి ఏదైతే కూడబెట్టారో దాంట్లో సంతానం కొంత మాత్రమే అనుభవించి మిగిలిన దానిని మళ్ళీ సమాజానికి ఇచ్చివేయాలి. ఇది కాన్సెప్ట్. అలా పెట్టకపోతే ఈ సంతానం బద్ధకస్తులు అవుతారు, సమాజానికి పనికి రాకుండా అయిపోతారు. వాళ్ళు ఏమి చేయరు, సమాజానికి కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. అందువల్ల సమాజానికి మళ్ళీ కొత్త తరం వాళ్ళు కాంట్రిబ్యూట్ చెయ్యాలని వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రులకి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు సంపాదించినదంతా నువ్వు మళ్ళీ దాన ధర్మాలు చెయ్యమన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా కాస్త ముందు చూపుతో తమ అంత్యక్రియల కోసం సంపాదించిన పెట్టి పక్కన పెడుతున్నారండి. అది కూడా ఖర్చు పెట్టలేని వ్యవస్థ వచ్చింది మనకి. అన్ని డబ్బులు నేను ఎందుకు పెట్టాలన్న దాకా వచ్చారు, దాంట్లో కొంత నేను భరించాలనుకుంటున్నాను. ఇదంతా మన భావ దారిద్ర్యం అయిపోయింది, సంస్కారహీనమైపోయింది. ఎందుకంటే మనకు వాల్యూ తెలియదు. అసలు మనమేమిటి, మన జన్మ ఏమిటి, మన జీవితం అంటే ఏమిటి, జీవనం అంటే ఏమిటి, అవన్నీ విషయాలు మనం చెప్పక ఆధునిక విద్యా విధానంలో అసలు ఇది చెప్పేదే లేదండి. ఎక్కడా కూడా నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ ప్రకృతి అనే విషయాల మీద ఆధునిక విద్యా విధానంలో ఎక్కడా చెప్పబడడం లేదు. ఒక్క భారతీయ విద్యా విధానంలోనే చెప్పబడింది. అది ప్రాచీన భారతీయ విద్యా విధానం.
సో ఆ విధానం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది అంటే మెటీరియలిస్టిక్ అయిపోయాము. తల్లిదండ్రుల నుంచి నాకు రావాల్సిందే కానీ నేను వాళ్ళకు పెట్టవలసింది లేకుండా అయిపోయింది. అలా కాకుండా మనం సమాజానికి మళ్ళీ తిరిగి ఇస్తే అది మళ్ళీ మనకు రెండింతలై వస్తుంది. అందువల్ల పితృకార్యాలలో చేసే దాన ధర్మాలకి మనకి ఎప్పుడూ రిటర్న్స్ అంటే ప్రతిఫలం రెట్టింపై వస్తుంది. ఎలా వస్తుందంటే మళ్ళీ అన్ని డబ్బులే వచ్చాయని కాదండి. ఆ అన్ని డబ్బులకు సంబంధించినటువంటి ఏదో లాభం మనకు చేకూరుతుంది, ఆరోగ్యం ఉంటుంది, అది మహాభాగ్యం. పిల్లలు బాగుంటారు, మనం కోరుకునేది అదే. మళ్ళీ మన పిల్లలు కూడా మనలాగే చేస్తారు. మనకి వెనకటికి తాత మనవడు సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఇలాగే ఉంది. వాడు తండ్రి కోసం గొయ్యి దవుతుంటే మనవాడు కూడా వెళ్ళి గొయ్యి దవుతుంది, నేను దవుతున్నావు అంటే నేను నీ కోసం దవుతున్నాను అంటారు. దాసరి నారాయణరావు గారు మంచి సినిమా తీశారు. సో అలా మనం పరంపరని కాపాడడానికి ఋషులు ఇచ్చినటువంటి వ్యవస్థని, ఆ క్రమాన్ని, ఆ పద్ధతుల్ని పాటించాలి. దానివల్ల నష్టం ఎప్పుడు జరగదండి. దయచేసి అమ్మా నాన్న చనిపోతే వాళ్ళు సంపాదించిన డబ్బులు నాకు వస్తే దాంట్లోంచి నేను ఖర్చు పెట్టకూడదు అని అనుకోకండి. మీరు రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు మళ్ళీ మీ దగ్గరికే వస్తాయి. ఇది మాత్రం గ్యారంటీ. అందువల్ల దయచేసి మీ అమ్మా నాన్నలు కానీ మీ పెద్దవారు ఎవరైనా కానీ మీకు డబ్బులు ఏమీ ఇవ్వకపోతే మీరు సంపాదించిన దాంట్లోంచి మీరు వాళ్ళ పేరు మీద కొంతైనా ఇస్తే సమాజానికి అది మళ్ళీ రెట్టింపై వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తల్లిదండ్రులు ఇవ్వని ద్రవ్యాన్ని మీరు మీ సంపాదనతో కనుక ఇస్తే మీకు డబుల్ బెనిఫిట్ వస్తుంది, 3 వస్తుంది. అందువల్ల తల్లిదండ్రుల సంపాదనని తల్లిదండ్రుల కొరకు ఖర్చు పెట్టడం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఖర్చు పెట్టొద్దు అని ఆలోచన ఉండకూడదు. దయచేసి సమాజానికి ఇస్తున్నారు మీరు తల్లిదండ్రుల కోసం ఏం చేయట్లేదండి. మీరు చేసే దాన ధర్మాలు సమాజానికి వెళ్ళాలి. అందుకే ఎవరికో ఇవ్వడం కాదు. అదేంటండి బ్రాహ్మణులు వస్తారు, ప్యాకేజీ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటే ఆ ప్యాకేజీలు ఇచ్చేది మీ ఇష్టానుసారం ఇవ్వండి. ప్యాకేజీలు ఇవ్వకపోతే ఇంకో రకంగా సమాజానికి సేవ చేయండి. మీ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ గోశాలలకు ఇవ్వండి, మీ డబ్బుల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమాలకు ఇవ్వండి, ధార్మిక సంస్థలకు ఇవ్వండి. ఎక్కడ సమాజ కళ్యాణం కోసం యాక్టివిటీ ఉన్నదో అక్కడ డబ్బులు ఇవ్వండి. వెనకటికి ఉన్న అరేంజ్మెంట్ ఏంటి అంటే బ్రాహ్మణులేమో నేచర్ గురించి రీసెర్చ్ చేసుకుంటూ వాళ్ళ సంపాదన గురించి ఆలోచించే వాళ్ళు కాదు కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచిమ్మన్నారు. ఈరోజు బ్రాహ్మణులు కాదండి. ఈరోజు బ్రాహ్మణులు ఇదే వృత్తిగా జీవిస్తున్నారు. సో వృత్తిగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇవ్వండి, వదిలేయండి. దాంట్లో మళ్ళీ బాధపడుతూ ఇంత ప్యాకేజ్ అడిగాడు, అంత ప్యాకేజ్ అడిగాడు అడుగుతారు. ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి కదా వాళ్ళు ఉన్నది. వాళ్ళు బ్రాహ్మణులుగా లేరు. ఇది చాలా బ్రాహ్మణీకం చేసే పురోహితులకి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. ఎందుకంటే పురోహిత బాధ్యత మర్చిపోయారు. పురోహితాన్ని వృత్తిగా చేసుకుని దాన్ని ఎన్ని ఎక్కువ డబ్బులు వస్తే అంత బాగుంటుంది అనుకుంటుంది. అందువల్ల వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు సమాజానికి దూరం అవుతున్నారు. మనం అలాగే చేస్తే బాగుండదు. కాబట్టి మనం ఎప్పుడైనా మన పితృకార్యాలు చేస్తున్నప్పుడు శ్రద్ధగా మనకి శక్తి మేర పితరులే సంపాదించి ఇచ్చి ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే ఏమవుతుంది, అయ్యో డబ్బులు అయిపోతాయి అనుకోకండి. మీకు మళ్ళీ అవి తప్పకుండా రెట్టింపై తిరిగి వస్తాయి. ఎలా వస్తాయి అనేది మాత్రం నేను మళ్ళీ అదే రూపంగా మళ్ళీ బ్యాంకులో రెమిటెన్స్ అవుతుందని కాదు, ఈరోజు విత్డ్రా చేస్తే రేపు మళ్ళీ క్రెడిట్ అవుతుందని కాదు, కానీ మీకు మరో రకంగా ఆ ధనం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఏ రూపంలోనైనా రావచ్చు. అదే పితృదేవతల కటాక్షం అంటాం. దయచేసి ఆ అనుమానాలు ఏవి పెట్టుకోకుండా శ్రద్ధగా కార్యక్రమాలు చేసుకోండి, చెయ్యండి, ఇతరులను ప్రోత్సహించండి. మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మరణఘట్టం, దానితో ముడిపడిన అపరక్రియలు, అపరకర్మలకు సంబంధించినటువంటి ఒక మంచి విజ్ఞానపరమైనటువంటి అంశాన్ని తెలియజేశారు శాస్త్రి గారు. సో మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ఇదంతా దైవేచ్ఛ. అందరికీ అభివాదాలు, శుభాకాంక్షలు. స్వస్తి.